చూడండి. వాట్ ఎవర్ ఏజ్ వీఆర్, సపోజ్ సంబడి ఇస్ 30 years, సంబడి ఇస్ 40, సంబడి ఇస్ 50. యాజ్ ఆఫ్ టుడే మన హెల్త్ ఎలా ఉంది అనేది ఒక అనలైజ్ చేయాలి. మనకి జనరల్గా ఐడియా తెలుసు, కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాం, ఏదో కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ ఉంది అనుకుంటాం. కానీ ఒక ప్రాపర్ అనలిస్ చేయాలన్నమాట. అది ఎలా చేయాలనేది నేర్చుకుంటాం ఇక్కడ. ఒక 10 హెల్త్ ఛాలెంజెస్, 10 హెల్త్ ఇష్యూస్ గురించి కొంచెం ఒక బ్రాడ్గా అర్థం చేసుకొని, మనకు అందులో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, దాని నుండి ఎంత తొందరగా బయటపడాలో, మెడిసిన్స్ వేసుకుంటే దాన్ని ఎంత బయటపడాలి ఆబ్జెక్ట్ అనమాట. అవునా కదా? వీ షుడ్ నో ప్రజెంట్ ఎలా ఉన్నాం. అది ఫస్ట్ స్టెప్ అనమాట, టు అనలైజ్. ఒక స్టూడెంట్ చేరాడు అనుకోండి, వాడి ప్రోగ్రెస్ ఎలా ఉంది తెలుసుకొని ఒక 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 ఐడియా అనమాట. ఆ తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఓవర్ వెయిట్ ఉన్నాడు, 30 kg 20 kg ఓవర్ వెయిట్ ఉన్నారు, ఇంకా వేరే ప్రాబ్లంలు ఉన్నాయి అనుకోండి. దానికి కారణాలు ఏంటి? జనరల్ కారణాలు అందరికీ తెలుసు, కానీ ఈ పర్టికులర్ పర్సన్కి ఏం కారణాల వల్ల ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చింది మనం తెలుసుకోవాలి. అంటే మనం తెలిసి తెలియకుండా ఒక 10 రాంగ్ హ్యాబిట్స్ ఉంటాయి అనమాట డైలీ చేసేవి. సమ్ వి నో, సమ్ వి డోంట్ అనమాట. తెలిసి చేసే మిస్టేక్స్ ఏమైనా చెప్తారు? ఒకటి రెండు తెలుసు, కానీ ఆ మిస్టేక్ చేస్తూ ఉంటాం. చెప్పండి ఎవరన్నా. ఎక్సర్సైజ్ చేసి ఆ? ఎక్సర్సైజ్ చేయడం చేయకపోవడం. తెలిసి చేసే మిస్టేక్, తెలియకుండా పర్లేదు, తెలియకుండా చేస్తారంటే ఓకే, వదిలేద్దాం పాపం. తెలిసి చేసే ఓవర్ మిస్టేక్స్. ఓవర్ ఈటింగ్. ఓవర్ ఈటింగ్, ఓకే. ఇంకా ఎక్సర్సైజ్ నాన్ వెజ్ తినడం సార్. ఆ? నాన్ వెజ్ తినడం. నాన్ వెజ్ తింటే తప్పు కాదండి. ఇక్కడే మనకు ముందు ఐడియా ఉంది, కానీ కరెక్ట్ ఐడియా లే. వినండి వినండి, ఫోన్ చూద్దాం సార్. అందరికి 8 hours పడుకోవాలని తెలుసు, కానీ మనం కుదరట్లేదు. ఏదో చిన్నపిల్లలు ఉన్నారు, ఏదో ఒక అంటే అది జరగట్లా. ఎక్సర్సైజ్ చేయాలని ఎవరైనా చెప్పాలి, అందరికి తెలుసు. కానీ మనం ఎందుకు వెళ్ళట్లేదు? ఇంట్లో చిన్నపిల్లడు ఉన్నాడు, లేదా మా ఆయన ఆఫీస్కి వెళ్ళాలా, కుదరట్లేదు. ఏదో రోజుకు ఒక కొత్త కారణం ఉంటుంది అనమాట మనం వెళ్ళకపోవడానికి. ఇవి తెలిసి చేయనటువంటి, తెలియని ఉన్నాయి కొన్ని, అది తెలుసుకుందాం మెయిన్. అది రెండోది అందులో కూడా 10 మిస్టేక్స్లో మనం ఎన్ని మిస్టేక్లు చేస్తూ చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన హెల్త్ ప్రాబ్లం చెప్పాను చూడండి. నాకు ఒకప్పుడు 2013 వరకు నాకు 8 హెల్త్ ఇష్యూస్ ఉండేవి. 8 హెల్త్ ఇష్యూస్ ఏముండేవి? నేను ఓవర్ వెయిట్ ఉండేవాడిని, బెల్లీ ఫ్యాట్ ఉండింది, బ్లడ్ ప్రెషర్ ఉండింది, కొలెస్ట్రాల్ ఉండింది, డయాబెటిక్ ఉన్నాను, ఫ్యాటీ లివర్ ఉంది, ఇంకా కొన్ని నాకు తెలియవు. ఇన్ని ప్రాబ్లంలు ఉన్నాయి అనమాట. రోజు 11 ట్యాబ్లెట్లు వేసుకునేవాడిని. అంటే అది ఫస్ట్ కథ అనమాట. రెండు, ఈ 10 రాంగ్ హ్యాబిట్స్లో నేను ఒక 6 మిస్టేక్లు చేసేవాడిని. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు చేశాను మిస్టేక్. దానివల్ల బ్యాండ్ పడతానికి కారణం రాంగ్ హ్యాబిట్స్ ఎన్ని ఉన్నాయి. అది రెండోది అనమాట. మీరు తెలుసుకుంటారు. అందరూ కూడా పెన్ను పేపర్ పెట్టుకోండి. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు షో మీ పెన్ అండ్ పేపర్. పెట్టుకోండి, పెన్ను పెట్టి తెచ్చుకోండి. గుడ్, పెన్ పేపర్ పెట్టుకోండి. రెండోది ఏంటి తెలుసుకుంటాం మనం చేసే రాంగ్ హ్యాబిట్స్ ఏంటి. వాడు పుల్లారావు గారు చేయట్లేదు, వాడు వాకింగ్ వెళ్ళలేదు, అది వాడి విషయం. ఏంటి మిస్టేక్? మనకి స్ట్రెస్ ఉందా, నిద్ర పడతలేదా, తర్వాత ఏం చేస్తున్నాం అది మనం తెలుసుకోవాలి. క్లారిటీ తెలుసుకుంటాం. రెండో స్టెప్ అది. అందులో 10 రాంగ్ హ్యాబిట్స్ తెలుసుకుంటాం. మూడోది ఏంటి? మన దినచర్య పొద్దున్న నుండి సాయం దాకా ఎలా మనం ఫాలో అవ్వాలనేది ఒక 10 పాయింట్లు ఉన్నాయి. ఈ 10 పాయింట్లు 3 సెపరేట్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీ అందరికి కొంచెం అర్థం కావటం. అందరికి వినపడుతుందా? క్లారిటీగా ఉందా? వినపడుతుందా అందరికి? చూడండి, ఇప్పుడు మీరు వెళ్ళి మీ ఫ్లాట్స్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్, వాచ్మెన్ అడగండి. వాడు ఓవర్ వెయిట్ ఉన్నాడు, ఎందుకు వచ్చాడో ఆడు చెప్పేస్తాడు కారణాలు. ఏం చెప్తాడు? ఓవర్ వెయిట్ ఉండడానికి కారణం ఏం చెప్తాడు? సార్ వాడు ఎక్సర్సైజ్ చేయడు సార్, రోజు ముందేస్తాడు సార్, ఎప్పుడు చూసినా గిజ్జాలు తెప్పించుకుంటాడు సార్ అని. అదన్నీ తెలుసు కదా, అందరికి తెలుసు. ఇప్పుడు వాడిని అడగండి, వాడు వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలంటే ఏం చెప్తాడు? మంచి ఫుడ్ తినమండి, చక్కగా నిద్రపోండి, వాకింగ్ చేయండి ఆడు చెప్తాడు. అవునా? ఏమన్నా స్పెషల్ నాలెడ్జా? కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనందరికి కూడా హాఫ్ నాలెడ్జ్. అందరికి తెలుసు కదా, మనకి మహాభారతంలో అభిమన్యుడిని 18వ రోజు కాదు, 12వ రోజు ఇప్పుడు ఈ వాజ్ కిల్డ్. ఎవరికైనా ఐడియా ఉందా ఎందుకని ఆయన చంపబడతాడు? ఎందుకని ఈ గాట్ కిల్డ్? వెళ్ళడం వచ్చి రావడం అంటే ఏంటి? ఆ 50% నాలెడ్జ్ బ్యాచ్, హాఫ్ నాలెడ్జ్ బ్యాచ్. అవునా? హాఫ్ నాలెడ్జ్ వలన ఆయన మటాష్ అయ్యాడు. మనం అందరం హాఫ్ నాలెడ్జ్ వల్ల మనకు పొట్ట, ఓవర్ వెయిట్, బీపీలు రావడానికి కారణం మనకు హాఫ్ నాలెడ్జ్.
ఎందుకని వాడికి హాఫ్ నాలెడ్జ్ ఉంది, ఫుల్ నాలెడ్జ్ ఎందుకు లేదు చెప్పండి? ఆయన స్టోరీ మొత్తం వినలేదు కదా సార్, కడుపులో ఎందుకని ఉన్నప్పుడు. లేదండి, ఎందుకని లేదు అదే అడుగుతుంది, ఎందుకని లేదు? ఆ కృష్ణుడు డిస్టర్బ్ చేశాడు కదా మొత్తం వినేస్తే కాదు, అంటారు. తప్పించేది అది మరి అన్యాయం. ఇంకేంటి కారణం? అసలు కారణం చాలా ఇంపార్టెంట్ కారణం, మనకి వాళ్ళ ఇంపార్టెంట్. మదర్ నిద్రపోయిందంటారు కదా సార్. కరెక్ట్, వెరీ గుడ్. ఏమవుతుందండి చూడండి, ఇప్పుడు వాళ్ళ అమ్మ నిద్రపోతుంది అనుకుంటే అర్జునుడు చెబుతాడా? సగం చెప్పి వెళ్ళిపోయి పడుకుంటాడు ఆయన కూడా. అంటే ఏంటి దీనిలో మనం ఏం తెలుసుకోవాలి? మన ఈ క్లాస్కి మనకి క్లాస్ చెప్పేటప్పుడు అలర్ట్గా ఉండండి. నిద్రపోవటం కానీ ఏదో ఫోన్లు మాట్లాడటం కానీ అటు ఇటు వెళ్ళమాకండి. అది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటి? 100% నాలెడ్జ్ తెచ్చుకోండి. హాఫ్ నాలెడ్జ్ వచ్చింది, ఆ సార్ ఏది చెప్తున్నాడు స్ప్రౌట్స్ తినమంటున్నాడు, హాఫ్ నాలెడ్జ్ వెళ్ళమాకండి. ఇంపార్టెంట్ ఏంటి? అటెంటివ్గా ఉండాలి, ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. అవునా కదా? హలో, Yes, sir. మనందరికి అందరికి ఉందండి 70-80% నాలెడ్జ్ అందరికి ఉంది. ఎవరికి ఏమి ఇదిలే, అందరికి ఉంది నాలెడ్జ్. ప్రాబ్లం ఎక్కడుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. మీకు ఎవరికైనా మంచిగా వంట చేయడం ఎవరికి వచ్చు? మనకు ఆంధ్రాలో స్పెషల్ ఏంటంటే పప్పుచారు అద్భుతంగా చేస్తారు చాలా మంది. పప్పుచారు చేయటం అనేది ఒక ఆర్ట్, ఒక కళ. అవునా కదా? ఎవడు పడితే వాడు చేయగలరా? ఎవరికైతే దాని గురించి అవగాహన ఉంటుందో, దాని మీద ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాడు చేస్తేనే టేస్ట్గా వస్తుంది. అవునా? ఎస్ ఆర్ నో? దానికి ఏం చేశారు? మీరు కృషి చేశారు, తెలుసుకున్నారు మీ అత్త దగ్గర మీ అమ్మ దగ్గర ఏమేమి ఐటెంలు వేయాలి, ఎంత వేయాలి, దాని ప్రొసీజర్ ఏంటి, ఇదంతా నేర్చుకొని మీరు కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసి ఇప్పుడు అద్భుతంగా చేస్తున్నారు. అవునా కదా? హలో, Yes, sir. ఇప్పుడు మీ అందరు పప్పుచారులు పండితులు, కానీ మీకు మలాయి కోఫ్తా చేయడం రాదు. మీరు ఇవాళ హోటల్ తిన్నా ఇంటికి వచ్చి చేయగలరా? చేయలేరు. దానికి ఫుల్ నాలెడ్జ్ తెచ్చుకోవాలన్నమాట. అలానే హెల్త్ కూడా ఒక స్కిల్. హెల్త్ కూడా ఒక స్కిల్. ఆ స్కిల్ మనకు ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. సో బ్రాడ్గా అర్థమైంది అందరికీ? బ్రాడ్గా మనం ఎలా కవర్ చేయబోతున్నాం? ఐ వాంట్ యూ టు బి అటెంటివ్, ఐ వాంట్ యూ టు గెయిన్ 100% నాలెడ్జ్. డౌట్ ఉంటే అడగండి. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఈ 3 స్టెప్స్ చెప్పాం మనం. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా అడిగాం అనుకోండి, ఏం చెప్తారు జనరల్గా? ఏం లేదండి బాగున్నామండి అంటారు. ఇంకా కొంచెం గుచ్చి అడిగితే అప్పుడు చెప్తారు కొంచెం గ్యాస్ ఉందండి అంటాడు. ఇంకా గుచ్చి అడిగితే బీపీ ఉందండి కానీ కంట్రోల్లో ఉందండి అంటాడు, టాబ్లెట్ వేసుకుంటున్నాడు. ఇంకా గుచ్చి అడిగితే షుగర్ ఉందండి 2 years నుండి కానీ కంట్రోల్. చాలా చిన్న మెడిసిన్ వేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కథలు. ఇప్పుడు మీకు బురదలో మీరు మోకాళ్ళ దాకున్నారా, చెస్ట్ కాలికి బురద అయిందా కంపు కొడతారు మీరు. అలానే మీకు బీపీ కొంచెం ఉన్నా, లైట్ ట్యాబ్లెట్ వేసుకున్నా కంట్రోల్ ఉందని డాక్టర్ చెప్పినా నమ్మమాకండి. మనం ఎలా ఉండాలి? వి షుడ్ లివ్ ఏ లైఫ్ వితౌట్ మెడిసిన్. మనకి ఏమి హెల్త్ ఛాలెంజ్ ఉండకుండా ఉండాలన్నమాట. అది మన ఆబ్జెక్టివ్. సో దిస్ ప్లాన్ ఈజ్ ఓన్లీ ఫర్ దట్. సో బ్రీఫ్గా ఐ గివ్ యూ వెరీ క్విక్గా ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను, సో దట్ యూ గెట్ అన్ ఐడియా. చూడండి, కెన్ యూ హియర్? చూడండి, నేను మంచిగా నిద్ర బాగుండేది, నాకు స్ట్రెస్ ఏం లేదు, డైలీ ఎక్సర్సైజ్ చేసేవాడిని నా కాలేజ్ టైం నుండి. కానీ నా హెల్త్ ఎలా ఉందో చూద్దాం. ఈ 3 చేయటం వల్ల అద్భుతంగా చేస్తున్నాను, దీనిలో ఏం మిస్టేక్ లే. 8 hours స్లీపు, స్ట్రెస్ లేకుండా ఉంటాం, డైలీ 1 hour ఎక్సర్సైజ్ చేస్తూ ఉండేవాడిని. దానివల్ల ఏమైనా లాభం ఉందా? తర్వాత ఒకసారి 2000లో మే 2000లో అంటే 26 years ముందు, నా ఏజ్ 40 అప్పుడు ఒక క్లాస్ అటెండ్ అయ్యాను. ఆ క్లాసులో ఆయన చెప్పినటువంటి అద్భుతమైనది విని కాఫీ, టీ, ఆల్కహాల్, నాన్ వెజ్ అన్నీ ఆపేశారు. మంచిదే కదా? చూసారా? ఎక్సర్సైజ్ చేసేవాడిని, మంచిగా నిద్రపోయేవాడిని, స్ట్రెస్ లే. కాఫీ, టీలు ఆపేశాను, ఆల్కహాల్ ఆపేశాను, నాన్ వెజ్ ఆపేశాను. అంటే అద్భుతంగా ఉండాలా లేదా నా హెల్త్? హలో, ఉండాలి ఉందా? సార్. కానీ ఉందా? Yes, చూద్దాం. sir. ఉందా చూద్దాం. చూడండి, 2 మెడిసిన్స్ మళ్ళీ 2002లో, ఆ 2 మెడిసిన్ల నుండి 11 మెడిసిన్లకు వచ్చేసా. ఎప్పుడులోపు 55 ఏళ్ళకి, 2013 వరకు ఇలా ఉండేవాడిని. ఇది ప్రిస్క్రిప్షన్ అనమాట. పొద్దున ఒక 5 టాబ్లెట్లు, సాయంత్రం ఒక 5 టాబ్లెట్లు. సాయంత్రం డయాబెటీస్, కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషరు, కిడ్నీ స్టోను, జాయింట్ పెయిన్స్ ఉండే. ఏమేం ప్రాబ్లంలు ఉన్నాయంటే చూడండి, 10 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నా, బెల్లీ ఫ్యాట్ తెలుస్తుంది, బీపీ ఉంది, డయాబెటీస్ ఉన్నా, ఫ్యాటీ లివర్ ఉంది, జాయింట్ పెయిన్స్, కిడ్నీ స్టోన్. ఇది అప్పుడు నాకు తెలిసిందనమాట కథ.
తర్వాత ఏం చేశాను, దానికి మనకి ప్రాబ్లం ఏంటి, దీనికి కారణం మంచి నాలెడ్జ్ లేకపోవడం, డిసిప్లిన్ లేకపోవడం. చూసారా, ఈ మూడు డిసిప్లిన్ ఉన్నా కూడా నాకు ఫుల్ నాలెడ్జ్ లే, దానివల్లనే ఐ కుడ్ నాట్ గెట్ రిడ్ ఆఫ్ మై ప్రాబ్లం. తర్వాత ఏం చేశాను, రాజు గారు బుక్ ఒకటి చదవాలి, 75 రూపీస్ బుక్ ఒకటి. ఆయన డివిడీలు ఉన్నాయి, ఒక 64 డివిడీలు, ప్రతి డివిడీ 5 గంటలు నడుస్తుంది. ఇది ఫాలో అయ్యి అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. ఒక తర్వాత లాస్ట్ 12 years నుండి ఐ ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ టైం, 8,000 hours ఆఫ్ రీసెర్చ్. వీళ్ళందరూ అద్భుతమైన వాళ్ళు మన గ్రూప్లో, మంత్రి గారు కానీ, సద్గురు వాసుదేవ్, వీరమాచిన, వీళ్ళందరూ యూట్యూబ్లో అద్భుతమైన క్లాసులు ఇస్తుంటారు, వినండి అవి. ఇవన్నీ వింటూ గత 12 ఏళ్ళ నుండి నేర్చుకొని మన అప్రోచ్ ఏం పెట్టాం, 30 wellness secrets to 3 steps అప్రోచ్ టు ప్రివెంట్ అంటే ఏంటి, మనకు రాకుండా ఉంటాం, వచ్చినవి పోగొట్టుకోవడం. చూసారా, అది చాలా ఇంపార్టెంట్. చూడండి, హెడేక్ రాకుండా ఉన్న ట్యాబ్లెట్ ఉందా చెప్పండి, లేదు. హెడేక్ వచ్చాక ట్యాబ్లెట్ వేస్తాం, డయాబెటిక్ వచ్చాక మనం మెడిసిన్స్ వేసుకుంటాం. అసలు డయాబెటిక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏ సంబడి వాంట్స్ టు, లావణ్య చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఒక చెప్పండి. స్మాల్ రిక్వెస్ట్, మీరు పిన్ చేసుకోండి. వేరే వాళ్ళు సుమలత అని ఉంది, వాళ్ళు పిన్ చేసుకుని వాళ్ళే ఫేస్ కనబడుతుంది, మీరు పిన్ చేసుకోండి సార్. అర్థం కాల, లావణ్య గారు ఏమన్నారు? సార్ మీరు పిన్ చేసుకోండి, సుమలత అని ఉంది, వాళ్ళు మాత్రమే కనపడుతున్నారు సార్, మీరు కనపడట్లేదు నాకు. అవునా, నేను కనపడతలేదా? ఓ, ఐ డోంట్ నో హౌ టు డూ దట్. ఇచ్చాను స్పాట్ లైట్ ఇచ్చాను సార్, ఇచ్చాను. నేను కనపడుతున్నానా? ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది. స్పాట్ లైట్ ఆల్ రైట్. చూడండి, సో మన అప్రోచ్ ఏంటంటే, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఉపచారం టేస్ట్కి రావాలంటే ఏం చేయాలి? చేసే పద్ధతిలో చేసి ఒడి దగ్గర పెట్టి చూసి టేస్ట్ వస్తుంది. దానిలో మనం ఏదో మర్చిపోయి ఏదో ఒకటి అడ్వాంటేజ్ వేసి అనుకో టేస్ట్ ఉండదు. అలానే మన హెల్త్ గురించి కూడా మంచి అవగాహన ఉండి, అవగాహనతో పాటే ఉండాలి, ప్రాక్టీస్ కూడా చేయాలి. అన్నీ తెలుసు మనకి, అందరికి తెలుసు, కాఫీ టీలు మంచిది కాదు, ఆల్కహాల్ మంచిది కాదు, స్మోకింగ్ మంచిది కాదు, స్వీట్స్ తినడం మంచిది కాదు, కానీ తింటుంటాం. సో ఇప్పుడు మనం దీని గురించి మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ ఫాలో అవుతూ చూడండి, విత్ ఇన్ ఒక 4 monthsలో ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. చూసారా, ఇట్లా మార్పు వచ్చేసింది నాకు. 9 kilos వెయిట్ లాస్ అయ్యాను, 3 inches వేస్టేజ్ పోయింది, 0 మెడిసిన్, 11 మెడిసిన్స్, 0 మెడిసిన్స్, అట్లా అనమాట. సో దిస్ ఇస్ హౌ ఐ వాస్ 2024లో. మా మిస్సెస్ నేను 2013లో. చూడండి మార్పు. ఆ తర్వాత ఇవన్నీ నేను క్లాస్లో ఇస్తుంటాను అనమాట, స్కూల్స్లోను, కాలేజెస్లో. మ్యూట్ చేసుకోండి ఎవరో, వాలంటీర్ గారు మ్యూట్ చేయండి అండి ఎవరు. తర్వాత ఇలాంటి క్లాసులు ఇస్తుంటాను అనమాట. అశోక్ లేలాండ్ ఇది ఒక ఆర్తి ల్యాబ్స్ అండ్ స్కాన్స్లో, ఇది ఒక కంపెనీ అనమాట, ఒక MTNT అని. ఇది ఒక మంతిన గారి లాంటిదే ఒక ఆశ్రమం ఉంది హైదరాబాద్, అక్కడ క్లాసులు. తర్వాత ఇక్కడ LNTలో ఇచ్చాను క్లాసులు ఇవన్నీ. తర్వాత మన క్యాంప్ అనమాట. తర్వాత చూసారా, మన ఇక్కడ మా గురుకుల్ ఫౌండేషన్లో ఆల్మోస్ట్ లాస్ట్ 3 years క్లాసులు ఇస్తున్నాను అనమాట. మనం ఏం నేర్చుకోవాలి బేసిక్గా, ఆల్మోస్ట్ 3,000 పార్టిసిపేట్ లాస్ట్ 3 years నేర్చుకున్నారు. ఎంతమంది ఇంప్రూవ్ అయ్యారనేది వాళ్ళ ఇది ఉంటుంది అనమాట. సో వీళ్ళందరూ ఇంప్రూవ్ అయిన వాళ్ళు అనమాట. చూసారా, వెయిట్ లాస్ కానీ, తర్వాత డయాబెటిక్ నుండి బయటపడ్డాడు తిను. తర్వాత తిను ఒక డాక్టర్ అనమాట, వీరు కూడా డయాబెటిక్ నుండి బయటపడ్డారు. ఈయన వెయిట్ లాస్ చూడండి, ఒక 14 kilos వెయిట్ తగ్గాడు ఒక 3 నెలల్లో. తర్వాత ఈమె ఒక 21 kilos తగ్గింది, 21 kgs తగ్గింది అనుకుంటా. తర్వాత ఇతను రీసెంట్గా పోలియో అనమాట, తను నడవలేడు. అలాంటి అతను అద్భుతంగా HbA1c తగ్గించుకున్నాడు, 5.3% వచ్చాడు. తర్వాత చాలా మంది మన గ్రూప్లో, లాస్ట్ టైం గ్రూప్లో ఒక 10 daysలోనే ఒక 5 kg వెయిట్ తగ్గారు. చెప్పాను కదా, ఇది చూసారా మనది, ఇది వచ్చేసి దినచర్య అనమాట. ఈ 10 పాయింట్లో ఇమ్మాయిన్ ఫాలో అయింది, ఒక 7 ఫాలో అయింది. 7 ఫాలో అవడంలోనే అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి అనమాట. తర్వాత ఇట్లా చాలా మంది వాళ్ళ రిపోర్ట్స్ ఇట్లా అందరూ ఇంప్రూవ్ అవుతుంటారు అనమాట. సో ఇది నా బ్యాక్గ్రౌండ్. చూడండి, నేను 1917 ఆటోమొబైల్ ఇంజనీర్ని, ఒక 34 years ఎస్కార్ట్స్ అనే కంపెనీలో చేసిన యాజ్ మార్కెటింగ్ హెడ్, జనరల్ మేనేజర్గా. ఒకప్పుడు 11 మెడిసిన్స్ చేసుకునేవాడిని. లాస్ట్ 12 years నుండి నేర్చుకొని నేను ఇంప్రూవ్ అయ్యి అందరికీ గైడ్ చేస్తున్నాను ఫ్రీ ఆఫ్ కాస్ట్. గుర్తుపెట్టుకోండి, నేను డాక్టర్నే ఏం కాదు, ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. మీకేం మెడికల్ అడ్వైజ్ ఇవ్వట్లేదు. అందరూ కూడా ఇది కొంచెం అవగాహన చేసుకొని, మీకు ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఆల్రెడీ సివియర్ ప్రాబ్లమ్ ఉన్నాయి అనుకోండి, హఠాత్తుగా జంప్ అవ్వమాకండి, స్లోగా ఇవ్వాలన్నమాట, 1 by 1.
సో ఆల్మోస్ట్ ఒక 700 బ్లడ్ రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ అనలైజ్ చేస్తుంటాను అనమాట నేను బేసిక్గా. సో ఓకే, సో బేసిక్ అది బ్రీఫ్ అండి. ఇప్పుడు నేను నేర్చుకున్నటువంటి లాస్ట్ 12 yearsలో మీరు యూఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ 1 hour. ఇది ఎట్లాగో తెలుసా మీ అందరికి కూడా. రేపు ఒక 2 days తర్వాత మీకు ఎగ్జామ్ ఉందనుకోండి, ఎగ్జామ్కి 2 days ముందే మీకు క్వశ్చన్ పేపర్ అవుట్ చేసి ఆన్సర్లు కూడా రాసి మీకు ఇచ్చాను అనుకోండి, అది 100 మార్క్ వస్తా రావాలా లేదా? హలో, రావాలి సార్. రావాలి. ఇంకెవడో పాపం అంతా కష్టపడి వాడు ఏదో చదువుకున్నాడు తెలియదు ఏమాత్రం. ఇది అలా అన్నమాట. వన్స్ యూ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద డైలీ రాంగ్ హ్యాబిట్స్ యూ హ్యావ్, అది ఆపేయాలి ముందు. తర్వాత మన హెల్త్ స్కోర్ చేసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి, 11 టెస్ట్లు. చూడండి, బయటకి ఏం కనపడుతుంది చెప్పండి? ఎవరైనా చూడంగానే పొట్ట కనపడుతుంది, ఓవర్ వెయిట్ కనపడుతుంది, అది తప్పించి ఇంకేం తెలియదు. వాడు చక్కగా సూట్ బూట్ వేసుకుని అతను కొట్టుకున్నాడు అనుకోండి, వీ డోంట్ నో వాట్ ప్రాబ్లమ్స్ హీ హ్యాస్. ప్రాబ్లం తెలవాలంటే యూ హ్యావ్ టు గెట్ ద బ్లడ్ టెస్ట్ డన్. చాలా మంది అంటారు మాకేం ప్రాబ్లం లేదండి అని. చూద్దాం మనం ఎవరికేం ప్రాబ్లం ఉందని చెప్పట్లేదు మీకు. యూ హ్యావ్ టు చెక్ అనమాట. ఓకే, ఇప్పుడు మనందరం విల్ డూ వన్. ఈ చార్ట్ అందరూ నోట్ చేసుకోండి. ఎవరు ఎంత హైట్ ఉన్నారో చూసుకోండి. ఆ హైట్ ప్రకారం వెయిట్ ఎంత ఉండాలి. ఎవరన్నా 5 అడుగులు ఉన్నారనుకోండి, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ, మ్యాక్సిమం ఒక 52 kg ఉండొచ్చు. 48 అంటున్నాడు ఇక్కడ, ఒక 3-4 kg పెట్టుకోండి పర్లేదు. 5.5 5 feet 6 inches. చాలా మంది లేడీస్ 5'3" ఉంటారు, 5 feet 3 5'4" ఉంటారు. అంటే ఎంత? బిలో 60 ఉండాలా. మనం 60 కాదు 70 80 ఉన్నామంటే ఏంటి? 20 kilos ఓవర్ వెయిట్ ఉన్నట్లే. అలానే బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి చూడండి. ఆప్టిమల్ బ్లడ్ ప్రెషర్ 90/60 అనమాట. తర్వాత మెడిసిన్స్ లేనటువంటి లైఫ్ మనం ఉండాలి. తర్వాత నడుము ఎంత ఉండాలి తెలిసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. 5 అడుగులు ఉన్నారనుకోండి, 5 అడుగులు ఎంత 5 12 60 inches. 30 inches ప్యాంట్ వేసుకోవాలా. 35-40 వేసుకున్నారంటే ఏంది? పెద్ద పొట్ట ఉన్నట్లు అనమాట. అర్థమైందా? ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఈ చాట్ బాక్స్లో రాయండి, మీ పేరు రాయండి, మీ హైట్ ఎంత ఉన్నారు, వెయిట్ ఎంత ఉన్నారు, నడుము కొలత ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, ఏమైనా మెడిసిన్స్ వేసుకుంటున్నారా. ఆ తర్వాత సింపుల్ మీరు చెప్పాలా, సార్ నేను 10 kilos ఓవర్ వెయిట్, నేను 15 kilos ఓవర్ వెయిట్, నా వేస్ట్ సైజు 3 inches ఎక్కువ ఉంది. ఇట్లా మీరు రాసుకోండి అందరూ, ఎందుకంటే టార్గెట్ అనమాట అది మన ప్లాన్. ఓకే, ఇస్ దట్ క్లియర్ ఫ్రెండ్స్? హలో, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే కొంచెం వెయిట్, కొంచెం వెస్ట్ సైజు, కొంచెం బీపీ, కొంచెం ఏం లేదు. జస్ట్ ఫైండ్ అవుట్. 2 kilos ఓవర్ వెయిట్ ఉన్నారు, పర్లేదు, నథింగ్ టు వరీ. 2 kilos ఓవర్ వెయిట్, 20 kilos ఓవర్ వెయిట్ తెలుసుకోండి. చాలా మంది అనుకుంటారు, సార్ మీ ఓవర్ వెయిట్ కానీ నాకేం ప్రాబ్లం లేదండి అంటారు. పెట్టుకోండి, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా కూడా నిప్పు లేకుండా పొగ చూసారా? హ్యావ్ యూ సీన్ ఏ స్మోక్ వితౌట్ ఫైర్? సారీ, ఏ స్మోక్ వితౌట్ ఫైర్ చెప్పండి. హలో, గుర్తుపెట్టుకోండి, ఓవర్ వెయిట్ అంటేనే ఏంటి? దెర్ ఈస్ ఎ డిజార్డర్. హౌ విల్ యూ ఫైండ్ అవుట్ ద డిజార్డర్? ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మీరు ఒక 3 months ఇండియాలో లేరు, ఏదో ఫారెన్ వెళ్ళి వచ్చారు. ఓకే, ఇంటికి వచ్చి తలుపులు తీశారు. తలుపులు తీయగానే పెద్ద కంపు, ఎలిగి చచ్చిన వాసన వస్తుంది. ఏం చేస్తారు? మీ ఫ్యామిలీ మొత్తం ఎతుకుతారు, ఎక్కడ ఎతికినా దొరకల. బెడ్రూమ్లు, కిచెన్, బాల్కనీ, బాత్రూమ్లు అన్నీ చూశారు, లేవు. ఇంక లేవని సర్టిఫికేట్ ఇస్తారా? కంపు కొడతా ఉంది కదా అంటే ఏంటి? యూ డిడ్ నాట్ ఫైండ్ అవుట్ వేర్ ఈస్ ద డెడ్ రైట్, దట్స్ ఆల్. అలానే ఓవర్ వెయిట్ ఉన్నాము, టెస్ట్లు అన్నీ చేయించుకున్నాం, అన్ని నార్మల్ అన్నారు అనుకోండి, అంటే ఏంటి? హలో, చాలా మంది చెప్తారు నాకు, సార్ అన్ని టెస్ట్లు చేస్తూ సార్ అన్ని నార్మల్ సార్. అరే బాబు, నువ్వు నార్మల్గా ఉన్నావు అనుకోరా, అప్పుడు నువ్వు రిపోర్ట్ నార్మల్గా ఉంటే వీడు నార్మల్గా ఉండాలా లేదా? వీడు ఒక 20 kilos ఓవర్ వెయిట్ ఉన్నాడు, రిపోర్ట్ నార్మల్ అంటాడు, ఎలా నమ్మాలి చెప్పండి? ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. వీ షుడ్ ఆస్క్ ద డాక్టర్. ఎందుకని తెలియలేదు? ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఎలికి చచ్చింది, కంపు కొడుతుంది, మీకు దొరకలా. తర్వాత ఇంకా నిచ్చిలు వేసుకొని పైకి ఎక్కితే అటక మీద ఏదో దొరికింది. అలానే మన బ్లడ్ టెస్ట్లు కూడా 11 టెస్టులు చేస్తే రీజనబుల్గా విల్ ఫైండ్ అవుట్. చాలా మంది అంటారు, సార్ నా కొలెస్ట్రాల్ నార్మల్ ఉంది, నా షుగర్ నార్మల్ ఉంది, నా బీపీ నార్మల్ ఉంది, అన్నీ నార్మలే సార్,
కానీ వాడు 20 కిలోలు ఓవర్ వెయిట్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో ఫ్రెండ్స్, ఇట్స్ నెసెసరీ టు గెట్ ద స్పెసిఫిక్ టెస్ట్. అది చూద్దాం ఏమేమి టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బేసిక్గా వి విల్ ఫైండ్ అవుట్ హౌ మెనీ మిస్టేక్స్ వీఆర్ డూయింగ్. లెట్ మీ టెల్ యూ ఫ్రెండ్స్, నేను ఇంత నాలెడ్జ్ పెట్టుకొని కూడా అంటే అంటిల్ 2014 వరకు 6 మిస్టేక్స్ చేసేవాడిని. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. సో వాట్ ఈస్ ద రిజల్ట్? ఐ హ్యాడ్ 8 ప్రాబ్లమ్స్. సో ఫ్రెండ్స్, ఫైండ్ అవుట్ టుడే హౌ మెనీ రాంగ్ హ్యాబిట్స్ యూ హ్యావ్. సో మనం వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్. ఓకే, ఆల్ ఆఫ్ యూ టేక్ పెన్ అండ్ పేపర్. ఇస్ దట్ ఓకే? Yes, sir. ఎస్ ఆర్ నో? Yes, sir. ఓకే, సార్ చెప్పండి చెప్పండి. సంథింగ్ యూఆర్ సేయింగ్. గుడ్. ఓకే, కెన్ యూ సీ? కనపడుతుందా స్క్రీన్? హలో, Yes, sir. కనపడుతుందండి. చూసారు ఏం కనపడుతుంది దీనిలో మీకు? ఒక ఫిష్ ఆల్మోస్ట్ డెడ్ లేదా సిక్ అయిపోయి బెల్లి అట్లా పడింది మీ ఫిష్ పాండ్లో. దానికి ఏం చేయాలి చెప్పండి? మీకు ఒక ఫిష్ పాండ్ ఉందనుకోండి, మీరు మంచి బిజినెస్ చేస్తున్నారు, అద్భుతమైన బిజినెస్ జరుగుతుంది. కానీ ఒక వీకెండ్ మీరు వెళ్ళారు, మనుషులు పెట్టుకొని చేపించుకుంటారు. ఒక వీకెండ్ వెళ్ళి చూస్తే 2-3 ఫిష్ చచ్చి తేలుతాయి. అవి తీపిచ్చేసారు. వాడిని అడుగుతారు, వాడిని గుర్తిస్తారు చేసేవాడిని. రే, నువ్వు కరెక్ట్గా దానికి మంచి ఫుడ్ వేస్తున్నావా లేదా, దానికి మంచి సప్లిమెంట్లు వేస్తున్నావా లేదా, దానికి ఏమైనా మెడిసిన్స్ ఇస్తున్నావా లేదా, యాంటీబయాటిక్స్ ఇస్తున్నావా లేదా అడుగుతాం. ఎస్ సార్ అంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీక్ మీరు వెళ్ళి చూస్తే ఇంకొక 5-6 చచ్చి ఉన్నాయి. వాట్ విల్ యూ డూ ఫ్రెండ్స్? టెల్ మీ, ఎనీబడి? అబ్జర్వ్ చేస్తాం సార్. ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాం మనము, వాళ్ళు కరెక్ట్ లో ఉన్నారా లేదా, చెప్పింది వాళ్ళు చేస్తున్నారా చెప్పారండి, మీరు మీ లేదా. చుట్టాలే ఉంది, వాళ్ళు కరెక్ట్గా వేస్తామని మీరు ఇంకా ఇంపోర్టెడ్ సప్లిమెంట్ తెచ్చిచ్చారు, మంచి ఫుడ్ పెట్టారు, అక్కడ యాంటీబయాటిక్లు పెట్టి వెళ్ళారు. మళ్ళీ ఒక 1 వీక్ వాడు ఎష్యూరెన్స్ వాడు మాట నమ్మి మీరు వెళ్ళి మళ్ళీ వచ్చి చూస్తే ఇంకో 10 చచ్చి ఉన్నాయి. ఏం చేస్తారు? ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అడిగారా ఏంటండి? పర్సన్ మార్చాల్సి వస్తుందేమో. ఓకే, మార్చారండి. కొత్త వాళ్ళు మీరు పెట్టుకున్నారు, మీరు నమ్మక బండ్లను పెట్టుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ చూస్తే మళ్ళీ 5-6 చచ్చినాయి. అప్పుడు మనం ఇస్తున్న సప్లిమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ వేశారు. వినండి అవన్నీ అయిపోయినాయి, అవన్నీ చూసాం. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, మనం కొంచెం కారులో దిగి డిస్కషన్ మానేసి ఆ పాండ్ చుట్టూతో ఒక రౌండ్ వేసి చూడాలి అసలు ఏం జరుగుతుందా అని. చూస్తే మీకు షాక్ అన్నమాట. ఆ 10 ప్లేసుల్లో నుండి మురికి నీళ్ళు వెళ్తున్నాయి. ఒకవైపు నుండి టాయిలెట్ వాటర్, ఒకవైపు నుండి కెమికల్ వాటర్, ఒకవైపు చెత్త నీళ్ళు అన్నీ వెళ్తున్నాయి. అప్పుడు చూసారు అది మన వాటర్ పొల్యూట్ అయిపోతున్నాయి. అప్పుడు అంటూ చూస్తే 10 ప్లేసుల నుండి డర్టీ వాటర్ ఎంటర్ అవుతుంది. ఏం చేయాలి చెప్పండి? అప్పుడు ఫస్ట్ ఏం చేయాలి మనం? ఆ వెళ్ళేవన్నీ ఆపేలా లేదా? Yes, sir. యూ హ్యావ్ టు స్టాప్ ఆల్ దోస్ లీకేజెస్ ఇన్ టు యువర్ పాండ్. అవునా కదా? ఎస్ సార్. అది 10 ఉన్నాయి. 10లో మీకు 10 కనపడినాయండి. 10లో 7 మీరు బ్లాక్ చేశారు. 2-3 వచ్చేసి మీకు కొంచెం యాక్సెస్ లేదు, కొంచెం కన్వీనియంట్ లేదు. వదిలేస్తారా? చేస్తారా? చేస్తాను సార్. ఎట్లయినా కూడా అన్ని ఆపేస్తే కానీ అప్పుడు కానీ మీరు ఇంటికి వెళ్ళరు. ఆ తర్వాత ఆ నీళ్లు క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పెట్టుకోవటమో, లేదా ఆ నీళ్ళన్నీ ఫిల్టర్ చేసేసి మళ్ళీ కథ మొదలు పెట్టాలి. అవునా? అలానే మన బాడీలో మనం కూడా 10 రాంగ్ హ్యాబిట్స్ చేస్తున్నాం. ఏంటి 10 రాంగ్ హ్యాబిట్స్ అనేది ఇప్పుడు చూద్దాం. 10లో మీరు చెప్పొచ్చు, సార్ మేము 9 చేయట్లేదు సార్ అన్నారు. ఒకటి చేసినా మీకు బ్యాండ్ పడుతుంది. అదేంటో చూద్దాం ఇప్పుడు. ఆ 10 ఏంటనేది చూసారా? 30 వెల్నెస్ సీక్రెట్స్ టు ద 10 రూట్ కాజెస్. 10 ఉన్నాయి బ్రాడ్గా. ఈ 10 కంటే ఇంకేం లేవు. ఈ 10 బ్రాడ్గా చెప్తారు. ఏంటి ఫస్ట్ ఏంటి చూద్దాం. ఎక్సర్సైజ్ చేయకపోవటం, రోజు 1 అవర్ వాకింగ్ వెళ్ళట్లేదు మీరు. అర్థమైందా? మిగతా అన్ని పర్ఫెక్ట్, కానీ ఎక్సర్సైజ్ కుదరట్లా. మీ కారణాలు, బలమైన కారణాలు మీకు ఉన్నాయి. చిన్నపిల్ల ఉంది ఇంట్లో, వాన వచ్చింది, మీ ఆయన ఆఫీస్కి వెళ్ళాలా, సంబంధం లేదు. ఒకరోజు ఓకే, కానీ మీరు కంటిన్యూస్గా చేయట్లేదు. 1 అవర్ వాకింగ్ చేయట్లేదు ప్రతిరోజు.
మిగతా అన్ని 100% చేసినా నో యూస్. కాకపోతే ఇమీడియట్ ఇందాక ఏమో చూసుకున్నాం 10 ప్లేసులో నీళ్ళు వెళ్ళి అనుకోండి తొందరగా ఫిష్ సిక్ అయిపోతాయి. సపోజ్ ఒక ప్లేస్ నుండి వెళ్తున్నాయి అనుకోండి ఏమవుతుంది, బేబీ ఒక నెల తర్వాత ఇప్పుడు సిక్ అవుతాయి. అవునా కదా? పొల్యూషన్ విల్ టేక్ స్లోలీ. సిమిలర్లీ ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆర్ యూ డూయింగ్ 1 hour ఎక్సర్సైజ్ ఆర్ నాట్? రాయండి. వారంలో 4 రోజులు చేయటం కాదు, 20 నిమిషాలు చేయటం కాదు, వారంలో వారం రోజులు చేయాలా, 1 hour వాకింగ్ చేయాలా, చేస్తున్నారా లేదా రాసుకోండి. నేను చేసేవాడిని, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. రెండోది ఏంటి చెప్పండి? రెండోది వచ్చేసి నిద్ర. 7 to 8 hours స్లీప్ కంపల్సరీగా పడుకోవాల్సిందే. నో నో డిస్కౌంట్, నో ఏమంటారు, లీవ్ అవే. 7 to 8 hours, స్పెషల్లీ నైట్ 10 o'clock to మార్నింగ్ 5. ఇప్పుడు మీరు పడుకుంటున్నారా లేదా, మీకు నైట్ డ్యూటీలు ఉన్నాయా, మీకు ఇంట్లో చిన్నపిల్లడు మిమ్మల్ని ఏడిపిస్తున్నారా, లేదా మీరు 2 o'clock దాకా నెట్ఫ్లిక్స్ చూస్తున్నారా, అది మీ ప్రాబ్లం. మీరు నిద్రపోవట్లేదంటే ఏంటి? ఫ్రమ్ వన్ పర్టికులర్ ప్లేస్ వన్ డర్టీ వాటర్ ఎంటరింగ్ ఇంటూ యువర్ ఫిష్ పాండ్ అనమాట. 8 hours స్లీప్ నిద్ర అవుతుందా లేదా రాసుకోండి. ఎంత లేదు కన్ఫామ్గా బ్యాండ్ పడుతుంది. మూడోది ఏంటి? స్ట్రెస్. ఎంత లెవెల్ ఉంది మీ స్ట్రెస్? స్ట్రెస్ అనేది ఎలా కనుక్కుంటాం చెప్పండి? మనం స్ట్రెస్ ఉన్నావా లేదా అని. స్ట్రెస్ అనేది అందరికి స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరైనా చెప్తారా? ఒక మనిషి ఎవరైనా గుర్తున్నారా మీకు? స్ట్రెస్ లేనటువంటి మనిషి ఎవరైనా ఉంటారా? ఉంటారు, కొంతమంది ఉంటారు. నాకు తెలుసు, వాళ్ళ అడ్రస్ ఎక్కడో తెలుసు, స్ట్రెస్ లేని వాళ్ళు. ఇవ్వండి నో. ఎవరండి? పిచ్చి వాళ్ళ స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరు చెప్పండి? పసిపిల్లలు సార్. పసిపిల్లలు టెస్ట్ భలే వాళ్ళు, వాళ్ళకి ఉంటుందండి పాపం. వాళ్ళు స్ట్రెస్ అవుతుంటారు పిల్లలు. ఇంకా పిచ్చివాళ్ళు. పిచ్చి వాళ్ళకి, వాళ్ళు ఇంకా హై స్ట్రెస్ లో ఉంటారు, మనకు తెలియదు. స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరో చెప్పంటారా? బెగ్గర్స్. బెగ్గర్స్. నో నో నో, టోటలీ రాంగ్. దే హావ్ దేర్ ఓన్ స్ట్రెస్. సి స్టార్టింగ్ సర్వసంగ పరిత్యాగులు సార్. సర్వసంగ పరిత్యాగులు సార్. సర్వసంగపై అన్ని కథలు అండి. వినండి, స్ట్రెస్ లేని ఒక్కడికే వినండి, స్ట్రెస్ లేని ఒక్కళ్ళే ఉంటారు. ఎక్కడో తెలుసా వాళ్ళు? బరీల్లో ఉండదు, సమాధుల్లో చచ్చిన వాళ్ళకి స్ట్రెస్ ఉండదు. ఓన్లీ డెడ్ పీపుల్ డోంట్ హ్యావ్ స్ట్రెస్. మిగతా వాళ్ళందరికీ ఒక లెవెల్ స్ట్రెస్ ఉంటుంది. అచ్చా, ఇంకోటి వినండి, స్ట్రెస్ వస్తే ఏమో చెప్పండి. మనకి స్ట్రెస్ వస్తే కోపం వస్తుంది కదా. స్ట్రెస్ వస్తే కోపం వస్తుంది. మీరు జైలుకి వెళ్ళండి, జైల్లో వెళ్ళి చూడండి, ఒక 10 మందిని పట్టుకుంటే అందులో ఒక 7 మంది కోపంలో ఏదో పొడిచేసాడు, లేదా రాయేసాడు, వాడి మీద ఏదో చేశాడు. స్ట్రెస్ ఉండటం వలన దే ఆర్ ఇన్ ద జైల్. మనందరం లక్కీ బయట ఉన్నాం. స్ట్రెస్ ఉండటం వల్ల జనాలకి విడాకులు వచ్చి వెళ్ళిపోయారు, నానా బీభత్సాలు జరుగుతున్నాయి. మనం లక్కీగా ఒక మీడియం స్ట్రెస్లో ఉన్నాం అనమాట. అందుకే మనందరం ఇక్కడ క్లాస్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. సో హౌ టు మేనేజ్ స్ట్రెస్, ఇట్స్ ఎ సెపరేట్ క్లాస్, వీ విల్ గో ఇన్ టు దట్ సెపరేట్లీ. మీరు అర్థం చేసుకోండి. స్ట్రెస్ ఉంటే ఏమవుద్ది? స్ట్రెస్ ఉంటే ఏమో చెప్పండి. స్ట్రెస్ అసలు ఏంటి? స్ట్రెస్ అంటే ఏంటి చెప్పండి? స్ట్రెస్ వస్తే ఏమవుతుంది? వినండి, అసలు మనకి యాక్చువల్గా ఒక 100,000 సంవత్సరాల కిందకి వెళ్తే స్ట్రెస్ అంటే ఏంటి చెప్పండి? వాడు ఇంట్లో నుండి ఇంట్లో నుండి అడవిలో ఉంటారు అనుకోండి వాళ్ళందరూ. వాడికి మెయిన్ ఏంటి? భోజనం. వేటాడటానికి వెళ్ళాలా. వేటాడినప్పుడు వెళ్ళినప్పుడు వీడిని వేటాడటానికి పులి ఉంటుంది వెనక. అప్పుడు ఆడికి స్ట్రెస్ అది. వెంటనే వాడు అక్కడ నుండి పరిగెత్తాలా లేదా ఫైట్ చేయాలా? రెండే ఉంటాయి ఆడికి, గేమ్ లే. ఫైట్ చేశాడా, దాన్ని చంపేస్తే వీడు గెలుస్తాడు, లేదా ఈడైపోయాడు, ఈడ రామ్. అది స్ట్రెస్ అనమాట. మన బాడీస్ ఏంటంటే ఇన్ని సంవత్సరాలైనా కూడా మనకి బాడీ అదే. స్ట్రెస్ అయిన వెంటనే ఏమో తెలుసా, మీ డైజెషన్ పని ఆగిపోయింది, మీరు అలర్ట్ అయిపోతారనమాట. అప్పుడు విపరీతమైన శక్తి వస్తుంది మీకు, తెలుసా మీకు? స్ట్రెస్ అయినప్పుడు వెంటనే మన కండరాన్ని బిగుసుకుంటాయి, ముక్కు మీద గుద్దాలనిపిస్తుంది ఎదురోళ్ళని, స్ట్రెంగ్త్ ఉన్నా లేకపోయినా. అదనమాట మన బాడీలో జరిగేటువంటి అన్ని బీభత్సం. అదేంటంటే ఇప్పుడు మనకి కాన్స్టెంట్ స్ట్రెస్ ఉంటుంది, లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఉంటుంది అనమాట. మీరు ఎవరికాళ్ళు అర్థం చేసుకోండి ఎంత స్ట్రెస్ ఉంది మీరు. ఇంకోటి స్ట్రెస్ ఉంటే ఏమో చెప్పండి, మనందరం పేషెన్స్ ఉండదు, ఎగిరిపోతుంటాం ఒకళ్ళ మీద. మనకి ఇవన్నీ వస్తాయి అనమాట. సో ఫైండ్ అవుట్ వాట్ టైప్ ఆఫ్ స్ట్రెస్ యూ హ్యావ్, వాట్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ యూ హ్యావ్. ఇప్పుడు స్ట్రెస్ దేనివల్ల వస్తుంది? ఒకటి డబ్బులు, ఇబ్బందిగా ఉంది, డబ్బులకి ఇబ్బంది ఉంది, రెంట్ ఎట్ట కట్టుకోవాలా, పిల్లలకి వెళ్ళాలా, అదొక స్ట్రెస్ పాపం. ఇంకో స్ట్రెస్ ఏముంటుంది? ఇంకో స్ట్రెస్ హెల్త్ ప్రాబ్లం, ఏదో ఓవర్ వెయిట్ ఉన్నారు, నడవలేకపోతున్నారు, అదొక ప్రాబ్లం. ఇంకోటి ఏముంటుంది? రిలేషన్షిప్, అత్త మామతో ఫైటింగ్, లేదా హస్బెండ్తో ఫైటింగ్, పక్క వాళ్ళతో ఫైటింగ్, అదొక స్ట్రెస్. ఈ 3-4 బేసిక్ స్ట్రెస్లు అనమాట. కొంతవరకు నువ్వు 90% ప్రాబ్లమ్స్ ఆర్ ఓన్లీ మన మైండ్ మేకింగ్ అంట, గుర్తుపెట్టుకోండి. 90%.
మన ఆలోచనలు అదేమవుద్దు ఇదేమవుద్దు అప్పుడే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు. సో ఫైండ్ అవుట్ వాట్ సెట్ ఆఫ్ స్ట్రెస్ యూ హ్యావ్. ఇఫ్ యూ హ్యావ్ గాట్ ఆఫ్ కానిక్ స్ట్రెస్ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ హెల్త్. అంటే స్ట్రెస్ అంటే ఏంటి? వన్ మోర్ యూనో డర్టీ వాటర్ ఎంటరింగ్ టు ద పాండ్ అనమాట స్ట్రెస్. అందరికీ తెలుసు కదా, ఎక్సర్సైజ్, స్లీప్, స్ట్రెస్. నెక్స్ట్ ఫుడ్. ఈ ఫుడ్లో పెద్ద కన్ఫ్యూజన్ అండి. ఫుడ్లో ఒక 5 ప్రాబ్లంలు ఉన్నాయి. చూసారు, ఇక్కడ 3 అయిపోయినాయి, 3 మిస్టేక్లు. ఎక్సర్సైజ్ చేయట్లేదు ఆల్రెడీ, మీరు నైట్ నిద్రపోవట్లేదు, స్ట్రెస్ అవుతుందంటే ఆల్రెడీ మీకు 3 రాంగ్ హ్యాబిట్స్ ఉన్నట్లే. ఇప్పుడు ఫుడ్లో చూద్దాం. ఫుడ్లో చెప్పండి, ఫుడ్లో ప్రాబ్లంలు ఎక్కడ ఉన్నాయి? ఫుడ్లో 5 ప్రాబ్లంలు ఉంటాయి. జంక్ ఫుడ్. జంక్ ఫుడ్. ఇంకా ఇలా చెప్పుకుంటే వెళ్తే చాలా వస్తుంది. బ్రాడ్గా చెప్తా వినండి, బ్రాడ్గా తినకపోవడం. ఆయిల్ ఫుడ్. వినండి. మళ్ళీ ఇదన్నీ పిహెచ్డి తర్వాత చూద్దాం. పిహెచ్డి తర్వాత వెళ్దాం, ముందు ఎల్కేజీ చేద్దాం అందరం, ఏబిసిడి. వినండి వినండి. బేసిక్గా చూడండి, మనం హ్యూమన్ బీయింగ్స్కే ప్రాబ్లం. ఏ ఫుడ్ తినాలని కన్ఫ్యూజన్. చూడండి, నో అదర్ యానిమల్ అదర్ దాన్ హ్యూమన్ బీయింగ్ యాజ్ అ కన్ఫ్యూజన్. మేక ఉందనుకోండి, అది ఇండియాలో ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, అది ఆకులే తింటది. పులి ఉందనుకో, అది వేటాడి మాంసమే తింటది. మానవుడికి కన్ఫ్యూజన్. ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి? వెజ్ తినాలా, నాన్ వెజ్ తినాలా, సలాడ్స్ తినాలా, ఫ్రూట్స్ తినాలా, ఆ డైటా, విఆర్కే డైట్ తినాలా, ఎంఎస్ఆర్ డైట్ చేయాలా, ఆ డైట్ చేయాలి, ఇటు చేయాలి. కన్ఫ్యూజన్. అంటే టైప్ ఆఫ్ ఫుడ్ ఒక ప్రాబ్లం. అవునా? అందరికీ ఆ డౌట్, ఏది తినాలి. ఇంకోటి ఏంటి, రెండోది ఏంటి, ఏ ఫుడ్ తినకూడదు అదే తింటుంటాం మనం. అంటే ఫుడ్స్ విచ్ ఆర్ నాట్ టాక్సిక్ ఫుడ్స్, విచ్ ఆర్ నాట్ మెంట్ ఫర్ ఇట్. పులి ఆకలేస్తుంది, ఆకులు తింటుంది, చెప్పండి, తిందో. అలానే మేక ఆకలేస్తుందని అక్కడ ఏదైనా మటన్ తింది. అలానే మనం చేస్తుంది ఏంటంటే ఒక బిగ్గెస్ట్ మిస్టేక్, వాట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ యువర్ ఈటింగ్. చెప్పండి, 4-5 ఐటమ్స్ చెప్పండి, మనం ఏది తినకూడదు అది తింటున్నాం. పిజ్జా, బర్గర్లు. బ్రాడ్ చెప్తా వినండి. బ్రాడ్ ఫుడ్స్. రైస్ వినండి బదులు మిల్లెట్స్ తినాలి సార్. వినండి, మళ్ళీ పిహెచ్డి తర్వాత చూద్దాం. వినండి అవుట్ సైడ్ ఫుడ్, రెస్టారెంట్ ఫుడ్. వినండి. నో ప్లీజ్. దిస్ ఇస్ ఆల్ వెరీ కన్ఫ్యూజ్. లెట్ మీ పుట్ ఇట్ ఇన్ ఎ వెరీ బ్రాడ్లీ. నంబర్ 1, ఏదైతే తినకూడదో అది తింటున్నాం. అదేంటి తినకూడదు? నంబర్ 1 చూడండి. నంబర్ 1 ఏంటి? ప్రాసెస్డ్ ఫుడ్స్. అవి ప్రాసెస్ ప్రోడక్ట్స్ అనమాట. అవి ప్రాసెస్ ప్రోడక్ట్ అంటే ఏంటి? ఫ్యాక్టరీలో తయారు చేసినవి. ప్యాకెట్లో వస్తున్నాయి చూడండి. ప్యాకెట్లో వచ్చే వాటిలో ఏముంటుంది? లాట్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ ఆయిల్ ఉంటుంది, లాట్ ఆఫ్ సాల్ట్ ఉంటుంది అనమాట. అది ఫుడ్ ఆఫ్ ప్రోడక్ట్. చెప్పండి, బిస్కెట్ ఈజ్ అ ప్రోడక్ట్. మీరు ఫుడ్ తింటున్నారా, ప్రోడక్ట్స్ తింటున్నారా? ఏదైతే డబ్బాలో వస్తుందో, ఏదైతే బాటిల్లో వస్తుందో విత్ బార్ కోడ్, ఇట్ ఈస్ అ ప్రోడక్ట్. ఎస్ ఆర్ నో? హలో, ప్రోడక్ట్ తింటున్నామా, ఫుడ్ తింటున్నాం మనం? అది నెంబర్ 1. సో నెంబర్ 1 ఈజ్ ద ప్రాసెస్ ప్రోడక్ట్స్, ఎస్పెషల్లీ షుగర్, వైట్ రైస్, మైదా, స్వీట్స్, బేకరీ ఐటమ్. లేదు, బేకరీ ఐటమ్స్. తర్వాత కూల్ డ్రింక్స్, కాఫీ, టీ, ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ కూడా అవసరం లేదు. అందరికి తెలిసే తెలియదు, దాని కొత్తగా చెప్పాలా నేను. కానీ అది మన ఇంట్లోనే ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో ఉంటుంది, అన్ని ప్యాకెట్ ఇంట్లోనే ఉంటాయి. వీఆర్ కన్స్యూమింగ్ దెమ్. సో యూ స్టాప్ టేకింగ్ ప్రోడక్ట్స్. ఏదైతే తినకూడదు అది తింటున్నాం, ఒక ప్రాబ్లం అండి, బ్రాడ్. రెండోది ఏంటి? ఏదైతే తినాలో అది తినం. చెప్పండి, ఏది తినాలో చెప్పండి. వాట్ ఆర్ వి డిజైన్ ఫర్? ఫైబర్ ఫుడ్ సార్. మళ్ళీ పేజ్ వినండి. సింపుల్. వాట్ ఈస్ ద నేచురల్ ఫుడ్స్? ఫ్రూట్స్, నట్స్, సలాడ్స్, ఆ తర్వాత డేట్స్, కోకోనట్, తర్వాత సీడ్స్, క్యాష్, ఇవన్నీ కూడా గుడ్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట. అవి ఎప్పుడు తింటాం చెప్పండి? ఎప్పుడన్నా ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే వాళ్ళకి 4 యాపిల్ తీసుకెళ్ళి దాంతో ఒక యాపిల్ మనం తింటాం కదా. ఫ్రూట్స్ మనకు అది రెగ్యులర్ మన ఫుడ్లో తినండి. ఇంట్లో చేసిన ఫుడ్ ఈజ్ ఆల్ రైట్, నథింగ్ రాంగ్ అట్ హోమ్ మేడ్ ఫుడ్ విత్ మినిమల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. చూడండి, మీరు చిప్స్ చూస్తే దానిలో 20 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మన ఇంట్లో చిప్స్ చేస్తే ఏం చేస్తాం? ఆలు చిప్స్ చేసేసి ఆయిల్ వేసి కొంచెం సాల్ట్, కారం వేసి తినేస్తాం. 4 ఐటమ్లు ఉంటాయి అందులో. కానీ వాడు చూడండి, వాడి ప్యాకెట్లు ఎన్ని ఉంటాయి? ఒక 20 ఉంటాయి ప్యాకెట్లో ఐటమ్స్, డిఫరెంట్ పేర్లు ఉంటాయి. 373 అంటాడు. 373 అంటే అదొక కెమికల్. అవన్నీ వేసి మనకి ఇస్తుంటాడు అన్నమాట. సో ఏదైతే తిన్నా కూడా తింటాం. ఈ 2 మిస్టేక్స్ అందరూ చేస్తున్నావా?
ఏదైతే తినవచ్చో అది తింటలేదు, ఏది తినకూడదు తింటాం. బిగ్గెస్ట్ ప్రాబ్లం అందరం చేసేది ఏంటో తెలుసా? మన 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 గ్రంథాల్లో మన పూర్వీకులు వీళ్ళందరూ ఏం చెప్పారు? ఒక్కసారి తినేవాడిని ఏమంటారు? యోగి అంటారు. 2 సార్లు తినేవాడిని, భోగి 3 సార్లు తినేవాడిని, రోగి మళ్ళీ మళ్ళీ రోగి. లౌడ్ 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 లౌడ్. రోగి అంటే చూడండి, మనందరం తెలియకుండానే బ్రేక్ఫాస్ట్ తింటున్నాం లేదా? Yes, sir. వీఆర్ నాట్ డిజైన్ టు ఈట్ 3 times అండి. మనకి ఇవాల్యుయేషన్ చూడండి, ఇవాల్యుయేషన్ ఎలా జరిగింది? వాళ్ళందరూ పాపం వేటకి వెళ్ళేవాళ్ళు. దొరికిన రోజు పండగ, దొరకని రోజు హలో పిజ్జా ఆర్డర్ చేస్తారా? దొరకని రోజు ఏమవుతుంది? పస్తు. పండగ పస్తు, పండగ పస్తు. 2 రోజులు పస్తు ఉంటారు, 2 రోజులు పండగ చేసుకుంటారు. కానీ మనకేం జరుగుతుంది? రోజంతా పండగే. వీఆర్ ఈటింగ్ మల్టిపుల్ టైమ్స్. సో 3 times ఈటింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రోగి. సో అందరం 3 సార్లు తింటాం లేదు అందరం? వినండి, 3 times వచ్చేసి చూడండి, చిన్న పిల్లోడు పుట్టినప్పుడు ఎంత ఉంటాడు? ఒక 2 అడుగులు ఉంటాడు, 4 కిలోలు ఉంటాడు. ఇప్పుడు 6 అడుగులు అయ్యాడు, 80 కిలోలు అయ్యాడు. ఎలా అయ్యాడు చెప్పండి? బికాస్ ఆఫ్ ద ఫుడ్ ఓన్లీ. గ్రోయింగ్ ఇయర్స్ ఈజ్ అప్ టు 18-20 years వరకు అందరూ పెరుగుతాం, బాడీ పెరుగుద్ది. ఆఫ్టర్ 20 ఏమైనా పెరుగుతాం చెప్పండి? ఇట్లా పెరుగుతాం, సైడ్కి ఫ్రంట్కి పెరుగుతాం. సో ఈటింగ్ 3 times ఆఫ్టర్ 20 years ఈజ్ అబ్సల్యూట్లీ అన్యాక్సెప్టబుల్. ఓన్లీ గ్రోయింగ్ చిల్డ్రన్, pregnant women, lactating mothers, and some special cases only can eat 3 times. Is that clear? ఏం సార్ 4 times కూడా హలో, మధ్యలో స్నాక్స్ అని 4 అది times వద్దాం, మళ్ళీ వద్దాం. అది ఇక్కడ ముందే మనం ఇక్కడ ఆగుదాం. ఇది చేస్తున్నాం కదా, ఇది వదిలే మాకండి. ఈ బొక్కలో నీళ్ళు వెళ్తున్నాయండి, ఇది కాదు, పక్క బొక్క చూస్తాం. ముందు ఈ బొక్క మూయడం. ఓకే, థర్డ్, ఫోర్త్ ఏంటి? ఇయే కాకుండా మధ్యలో కాఫీ, టీలు, స్నాక్స్ అవి ఇవి తింటుంటాం. 3 సార్లు తినేవాడినే రోగి అంటే 4-5 సార్లు తింటామో చెప్పండి? మహారోగి. ఐఎమ్ టెల్లింగ్ యూ ఫ్రెండ్స్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద డాటా, ICMR డాటా, ప్రతి ఒక్కరికి 5-6 ప్రాబ్లమ్. అంతే నా కేసే చూడండి. యూ సార్ నో, ఇందాక ఫోటో చూపించాను కదా, ఐ హ్యాడ్ 6 problems. I was overweight, I had belly fat, I had blood pressure, I had diabetes, I had cholesterol, I had fatty liver. 6 ప్రాబ్లంతో నేనే ఉన్నానా లేదా? సో చెక్ యువర్ ఫ్రెండ్, చెక్ యువర్ సెల్ఫ్. ఎట్లయితే ఇప్పుడు 10 places నుండి మురికి నీళ్ళు వెళ్తున్నాయి అనుకోండి, తొందరగా సిక్ అవుతాం. లేదు మీరు అంతా బాగానే ఉంది సార్ అన్నాం. సో వి విల్ సీ దిస్. ఫుడ్లో ఏంటి? టాక్సిక్ ఫుడ్స్ అంటే ఏంటి? నాకు మాట్లాడుకున్నాం కదా, ప్రాసెస్ ఫుడ్స్, ఇవన్నీ ప్రాసెస్ ప్రోడక్ట్స్, షుగరు, బేకరీ ఐటమ్స్, ఇవన్నీ దే ఆర్ నాట్ రిక్వైర్డ్. మరి మీరు ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మీరు అందరు కాఫీ తయారు చేస్తారు కదా, కాఫీకి ఏం కావాలి? 3 items కావాలి మనకు బేసిక్గా: పాలు, పంచదార, కాఫీ పౌడర్. అవునా? ఈ 3. దీంతో పాటు ఒక స్పూన్ కారపొడి వేసారనుకోండి, దానిలో ఎలా ఉంటుంది? సో విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు మేక్ ఎ కాఫీ. యూ డోంట్ రిక్వైర్ కారపొడి కదా. అలానే ఫర్ యువర్ బాడీ యూ డోంట్ రిక్వైర్ కాఫీ, టీ, ఆల్కహాల్, ఈ వైట్ షుగర్. వన్స్ ఇన్ ఎ వైల్ ఇట్ ఈస్ ఓకే. వన్స్ ఇన్ ఎ వైల్ యూ వాంట్ హ్యావ్ ఐస్ క్రీమ్. బట్ రెగ్యులర్గా ఇంట్లో పెట్టుకొని రోజు అన్నం తిన్నాక స్వీట్ తింటాం, ఐస్ క్రీమ్ తింటున్నాను అనుకోండి, 1 year 2 years ఏమవ్వదు, కొంపలు మునగవు. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యు ఆర్ బౌండ్ టు బికమ్ సిక్. ఓకే, నెక్స్ట్ ఏంటి? న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవటం. మనం ఇందాక మాట్లాడుకున్నాం న్యూట్రిషియస్ ఫుడ్స్లో ఏం చెప్పాము? హోమ్ మేడ్ ఫుడ్, వైట్ రైస్ లేకుండా, రిఫైన్డ్ ఆయిల్ లేకుండా ఇంట్లో చేసుకొని చక్కగా ఘీ వాడుకొని అద్భుతంగా చేసుకొని హ్యాపీగా తినండి, నో ఇష్యూ. 3 సార్లు తింటాం, 6వ ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటి? ఇన్ బిట్వీన్ ఈటింగ్ స్నాక్స్ తింటాం. ఈ లాస్ట్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గెస్ చేస్తారు ఎవరన్నా? ఈ మిస్టేక్ వచ్చేసి 90% ఆఫ్ ది పాపులేషన్ ఇస్ డూయింగ్, నాట్ ఓన్లీ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్. వాట్ ఇస్ దట్? లేట్ నైట్ ఈటింగ్. మళ్ళీ అయింది PhD, పర్లేదు, డోంట్ వరీ, విల్ గో ఇన్ టు దట్. లేట్ నైట్ ఈటింగ్. వినండి, గుర్తుపెట్టుకోండి, ఇది అందరూ, ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు రిపీట్ ఇట్. నీళ్లు తప్పించి నోట్లో ఏది వేసుకున్నా కూడా అది ఫుడ్డే. అది ఒక తిన్న కింద లెక్క వస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తిన్నారండి, ఓకే, వెరీ గుడ్.
తర్వాత కాఫీ తాగారండి, 4 అయిపోయింది. ఇంకోసారి ఇంకో కాఫీ తాగారు, టీ తాగారు. ఆ తర్వాత ఎవడో వస్తాడు, మీ ఫ్రెండ్ వచ్చి తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకొని మీ ముందు ప్రసాదం పెడతాడు. ఏం చేస్తారు వెంటనే మీరు? హలో, ప్రసాదం. నోట్. అప్పుడు 5 అయిపోయింది. ఇంకో రోజు ఇంకో ఆంటీ మా అబ్బాయి బర్త్డే అని ఇంకో డబ్బా పెట్టింది ముందు. ఏం చేస్తాం? మళ్ళా తింటాం. ఎవరైనా ఇంటికి వెళ్ళాం, వాళ్ళు అంటారు మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చారు కాఫీ ఇస్తారు, వాళ్ళు వద్దంటామని భయం అని వాళ్ళు ఫీట్ అవుతారని. మొహాటానికి వెళ్ళి తాగుతామని లేదా మనం చాలా మంది? హలో, మొహాటానికి వెళ్తే మనం ముతక సామెత ఉంటుంది, ఏదో అయిందంట ఒక ఆమెకి. మనందరికి మొహాటానికి వెళ్ళి వీఆర్ ఆల్ బికమింగ్ సిక్ ఫ్రెండ్స్. ఐఎమ్ టెలింగ్ యూ. ఐ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ వచ్చి ఇబ్బంది పడతారు, అయ్యో అనవసరంగా తిన్నానని. వై? బికాజ్ మొహాటం. సో ఫ్రమ్ టుడే అన్వర్డ్ మొహాటానికి పోమాకండి. మీరు మ్యూట్ చేసుకోవాలి. చిన్న పాప ఎవరో మాట్లాడుతున్నారు, ప్లీజ్ ఎవరో మ్యూట్ చేసుకోవాలి. వాలంటీర్ గారు చూడండి, మీరు బి రెస్పాన్సిబుల్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాను? నీళ్ళు తప్పించి ఏది తీసుకున్న ఫుడ్డే. చెప్పండి, మీరు మంచిగా ఉందని కోకోనట్ వాటర్ తాగారు అనుకోండి, అది ఫుడ్ కింద వస్తుంది. అందరు చదవండి ఇది. అదర్ దాన్ వాటర్ ఇస్ ఫుడ్ విచ్ స్పైక్ షుగర్. చూసారా, 8 అయిపోయినాయి ఇక్కడే. ఇంకా 2 ఉన్నాయి. ఏదైనా గెస్ట్ చేస్తారా? 2 ప్రాబ్లంలు ఏంటి? రాంగ్ మిస్టేక్స్, రాంగ్ హ్యాబిట్స్. ఇవన్నీ అప్పుడే తెలిసినాయి. చూడండి, ఎక్సర్సైజ్, నిద్ర, స్లీప్. ఇంక 2 ఉన్నాయి. ఏంటి అవి 2? ఫోన్ చూడడం, ఫోన్, మొబైల్. మళ్ళీ మేడం డోంట్ వరీ అబౌట్ దిస్ ఆర్ ఆల్ పిహెచ్డి. ఫోన్ చూస్తున్నాం అయిన తర్వాత ముందు బేసిక్ చూద్దాం. ఇంక ఇది 2 మెయిన్ పాయింట్లు ఉన్నాయండి. గెస్ట్ చేయండి, చూద్దాం. 2 మిస్టేక్స్. ఐ థింక్ నో వెరీ వెరీ ఫ్యూ పీపుల్ టాక్ అబౌట్ దిస్ అనమాట. అంటే ఏంటి మీకు అర్థమైంది? ఇందాక మీరు వెళ్ళి చూసారు, మీకు ఫిష్ పాండ్లో చూస్తే 8 పట్టుకున్నారు, మీరు 8 బ్లాక్ చేశారు, 2 మీకు తెలియట్లా. వాట్ విల్ హ్యాపన్? చెప్పండి, వాట్ ఆర్ ద 2 మిస్టేక్స్ వీఆర్ డూయింగ్ ఆన్ ఏ డే టు డే బేసిస్? ఈటింగ్ ఆన్ టైం. ఈటింగ్ ఆన్ టైం. యా, వెరీ గుడ్. హైడ్రేషన్. నీళ్ళు ఎన్ని తాగాలో తెలియదు, ఎప్పుడు తాగాలో తెలియదు, ఏ టైప్ ఆఫ్ వాటర్ తాగాలో తెలియదు, అదొక మిస్టేక్. వెరీ గుడ్, ఎక్సలెంట్. నెక్స్ట్ ఇంకో మిస్టేక్ ఏంటి? హైడ్రేషన్. 10వ ఏంటి చెప్పండి? ఇది అసలు జనరల్గా 95% పీపుల్ డోంట్ టాక్. యూ విల్ నాట్ ఫైండ్ ఇట్. అంటే ఏంటి అర్థమైంది? ఇందాక మీరు చెప్పాను కదా, 10 ప్లేసుల్లో మీరు 9 పట్టుకున్నారు. ఒక మిస్టేక్, ఒక పర్టికులర్ ప్లేస్ నుండి డర్టీ వాటర్ వెళ్తుంది, మీకు తెలియలేదు. ఏమో చెప్పండి? యువర్ ఫిష్ విల్ బికమ్ సిక్. వాట్ ఇస్ ద 10th పాయింట్? Eating after sunset. No. Don't get into that. They're all not at all required. We are looking at broadly. Okay, they're all useful. We'll see later. Sleeping. Already మనం మాట్లాడాం మేడం. స్లీపింగ్ అయిపోయింది కదా. We talked about sleep already. We have covered. మనం అందరం చేస్తున్నాం. వినండి, అన్ని మనం డైలీ somehow we are doing. ఫాస్టింగ్. No. It's all PhD. We will go into that later. Anything else? Anybody else? Quick. ఇన్ టైంలో తినకపోవడం. ఇంటర్నో మళ్ళీ ఇది అన్ని పిహెచ్డి అండి. ఇన్ టైంలో తినకపోవడం, పొద్దున్న తినకపోవడం అన్నీ అవసరం లేదు. నో, డోంట్ గెట్ ఇన్ టు దట్. బ్రాడ్లీ ఐ గివెన్ యూ పాయింట్స్. సి ఐ టెల్ యూ ఇన్ అవర్ అప్రోచ్, ఫుడ్లో ఏ ఫుడ్ తినాలి, ఎంత క్వాంటిటీ, ఇంత తినాలా అప్పుడు తినాలా. చాలా మంది అంటారు వెయిట్ తగ్గాలంటే తక్కువ తినమంటారు. నో నీడ్. ఎప్పుడు తినాలి? చాలా మంది సూర్యాస్తం లోపు తినమంటారు. తింటే మంచిది, కానీ మీకు కుదరాలి కదా. మీరు ఆఫీస్ నుండి 8 o'clock వస్తున్నారు అనుకోండి, నేను 5 గంటలకు తినమంటే అవ్వదు. లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్. వీ విల్ గో ఇన్ టు దట్ లేటర్. వాట్ ఈస్ ద 10th మిస్టేక్ లాట్ ఆఫ్ పీపుల్ డు? రిమెంబర్, ఇవన్నీ ఇందులో కొన్ని మన చేతిలో ఉంటాయి, కొన్ని మన చేతిలో ఉండవు. టోటల్ దెర్ ఆర్ 6 అనమాట. 6లో వి టాక్డ్ అబౌట్ 5 ఎలిమెంట్స్. మనకి మంచిగా హెల్తీగా ఉండాలంటే ఎయిర్ కావాలి. ఆటోమేటిక్గా జరుగుతుంది, మనకేం చేయని అవసరం. 2 వాటర్ కావాలి, మనం ఆల్రెడీ కవర్ చేసాం వాటర్. తర్వాత ఫుడ్ కవర్ చేసాం, ఎక్సర్సైజ్ కవర్ చేసాం, స్లీప్ కవర్ చేసాం, స్ట్రెస్ కవర్ చేసాం. ఇంకోటి ఏంటి? 7th ఇంకొకటి ఉంది. వీఆర్ డూయింగ్ ఎవ్రీడే మార్నింగ్. వాట్ ఈస్ దాట్? బాత్రూమ్. ఎస్, వెరీ గుడ్. ఎలిమినేషన్. మన బాడీలో నుండి మలినాలు బయటికి పోవాలి. ఏమేమి వెళ్తాయి మలినాలు బయటికి మన బాడీలో నుండి? యూరిన్ రూపంలో వెళ్తుంది, తర్వాత స్టూల్స్ రూపంలో వెళ్తుంది, స్వెట్ రూపంలో వెళ్తుంది. చూడండి, ఎప్పుడైతే చూడండి ఎక్సర్సైజ్ మన చేతిలో ఉంది, ఎలా వద్దా అనేది. ఓకే, ఫుడ్ మన చేతుల్లో ఉంది, వాటర్ మన చేతుల్లో ఉంది.
నిద్రపోవాలనుకుంటాం కానీ నిద్ర పట్టదే మనకి, గంటలు గంటలు పడుకుని నిద్ర పట్టదు. మనం స్ట్రెస్ అవ్వకూడదు అనుకుంటాం, మన మైండ్ వెళ్ళి వెనక్కి ముందుకు తిరుగుతూ ఉంటుంది. టాయిలెట్ వెళ్ళాలనుకుంటాం, వెళ్ళి బాత్రూంలో కూర్చుంటాం కానీ టాయిలెట్ రాదు. చూసారా, 3 మన చేతిలో ఉంది, ఫుడ్ ఇది మన చేతిలో ఉంది, నీళ్లు తాగాలా లేదా మన చేతిలో ఉంది, ఎక్సర్సైజ్, మిగతా 3 మన చేతిలో లేవు కొంతవరకు. నిద్ర పట్టాలనుకుంటాం, అందరూ నిద్రపోవాలనుకుంటారు, ఎవరు నిద్రపోకూడదు అనుకుంటాం కానీ నిద్ర పట్టదే. స్ట్రెస్ అవ్వకూడదు అనుకుంటాం కానీ మన మైండ్ మనల్ని ముందుకు వెనక్కి లాగుతూ ఉంటుంది. టాయిలెట్ వెళ్ళాలని బాత్రూంలో కూర్చుంటాం, టాయిలెట్ రాదు. ఎందుకనంటే వెన్ వీ డోంట్ డూ ద అదర్ థింగ్స్, ఏంటి, నీళ్ళు సరిగ్గా తాగట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, జంక్ ఫుడ్ తింటున్నారు, మంచి ఫుడ్ తింటలేదు, రోజు 3 సార్లు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తినేస్తున్నారు, మధ్య మధ్యలో కాఫీ టీలు కుమ్మేస్తున్నారు, ఏమవుతుంది, కొంప మునుగుద్దా లేదా? టాయిలెట్ రాదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, ఆ తర్వాత నిద్ర పట్టదు, స్ట్రెస్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. సో నౌ టెల్ మీ ఫ్రెండ్స్, ఈచ్ వన్ టెల్ మీ హౌ మెనీ రాంగ్ హ్యాబిట్స్ యూ హ్యావ్. ఈ రాంగ్ హ్యాబిట్సే విల్ డిసైడ్ యువర్ హెల్త్. ఆల్ సార్. చూసారా, 6 రాంగ్ హ్యాబిట్స్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. మీ ఫిష్ పాండ్లో 6 ప్లేస్లో మురికి నీళ్ళు వెళ్తుంటే కుంపోతా లేదా మీ ఫిష్? సో ఇవాళ నుండి మనం ఏం చేయాలి, ఇది ముందు ఇవన్నీ రాంగ్ హ్యాబిట్స్ ఆపేయాలి. ఇవి ఆపకుండా ఇంకేం అవ్వదు. చాలా మంది అంటారు, సార్ డైట్ ప్లాన్ చెప్పండి సార్ అంటారు, డైట్ ప్లాన్ వల్ల అవ్వవు. ఓకే, ఈ వీటి వలన ఏమవుద్ది చూద్దాం. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది ఈ 10 రాంగ్ హ్యాబిట్స్లో ఎన్ని ఉన్నాయో మీరు రాసుకోండి. ఈ రాంగ్ హ్యాబిట్స్ ఉంటే ఏమో తెలుసా, చూడండి, వేర్ ఆర్ యూ. సో వరదల్లో చిక్కుకున్నాడు, ఈయన ఎక్కడ దాకున్నాడు చూసారా, గొంతు దాకున్నాడు నీళ్లు. వీళ్ళకి ఎంతవరకు వచ్చింది, చెస్ట్ దాకా వచ్చింది నీళ్లు. ఈ కొంచెం ముందుగా మేలుకుంది, మోకాళ్ళ దాకా నీళ్లు ఉన్నాయి. ఎక్కడ ఉంటారు మీరు, వేర్ యూ వాంట్ టు బి, యూ వాంట్ టు బి హియర్, యూ వాంట్ టు బి హియర్, యూ వాంట్ టు బి హియర్, చెప్పండి. అర్థమైందా ఒక స్లైడ్? ఎస్ సార్. నీళ్లు గొంతు దాకా వస్తే ఉన్న ప్రాబ్లమా చెప్పండి. ఒక ఆమెకేమో మోకాళ్ళ దాకా ఉన్నాయి నీళ్లు, ఆ వరదల్లో చిక్కుకుపోయింది, ఆమె హడావుడిగా అప్పుడే జంప్ అయిపోతుంది. ఇంకో ఆయన ఏమో నిద్రపోతుంది, ఆమె నీళ్లు చెస్ట్ దాకా వచ్చింది, ఇంకో ఆయనకి ఏమో గొంతు దాకా వచ్చింది. గొంతు దాకా వస్తే ఉన్న ప్రాబ్లమా? Is there any problem? What problem, sir? No, there is no difference between a person who has the water up to మోకాళ్ళ దాకుండా గొంతు దాకుండా ప్రాబ్లం చెప్పండి. No problem. He can talk, he can eat, he can breathe. What is the problem? No problem. ఏ వర్క్ చేయలేరు కదా, ఏ వర్క్ చేయలేరు కదా. భలే వాళ్ళండి, అలా కాదు. పాయింట్ జస్ట్ బేసిక్లీ ఆస్క్ ఏంటంటే ఆ 3 సిచ్యువేషన్ సేమ్, కాకపోతే ఏంటంటే మార్జిన్, ఇంకా కొంచెం నీళ్ళు వస్తే వాడు మునిగి పోతాడు, ఇంకా మధ్యలో ఉన్నారనుకోండి వాళ్ళు కొంచెం సేపు ఉంటారు, అట్లా అనమాట. పాయింట్ ఈజ్ లైక్ దాట్. సో ఏంటిది, వాట్ ఈస్ దిస్ అనేది నేను చెప్తాను వినండి. ఇక్కడ దాకా ఉన్నారంటే ఏంటి తెలుసా, ఎవరికైతే 11 బ్లడ్ టెస్ట్ చేసుకుంటే 10 హెల్త్ ఇష్యూస్ తెలుస్తాయి అనమాట. ఏంటి చూద్దాం. థైరాయిడ్ 42 కోట్ల మందికి ఉంది ఇండియాలో. థైరాయిడ్ వచ్చి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారంటే మనం ఈ లెవెల్లో ఉన్నట్లు. ఎంత తొందరగా థైరాయిడ్ నుండి బయటపడి ట్యాబ్లెట్ బయటపడుతుంది అనేది మన ఆబ్జెక్ట్ అయి ఉండాలి. అంతేగాని లేదు సార్ థైరాయిడ్ 25 mg వేసుకుంటున్నాం, 10 ఏళ్ళ నుండి వేసుకుంటాం అనుకోకూడదు. మనం వీలైనంత వరకు ఆ ప్రాబ్లం నుండి బయటపడాలి. ఎలా బయటపడాలో నేర్చుకుందాం మనం ఈ ప్రోగ్రామ్. తర్వాత ఎవరెవరికైతే డయాబెటిక్ ఉందో చూసారు, 37 కోట్ల ఇండియన్స్కి డయాబెటిక్ ఉంది. ఆ తర్వాత కిడ్నీ ప్రాబ్లం చాలా మందికి ఉంది. ఈ 3 వచ్చిందంటే ఏంటి, ఎవరికైనా డయాబెటిక్ ఉంది, థైరాయిడ్ ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉందంటే వాళ్ళకి నీళ్లు గొంతు దాకా వచ్చినట్టు. చూడండి, ఇక్కడ వచ్చేసి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు 113 కోట్ల మంది ఉన్నారు. లివర్ 91 కోట్ల మందికి లివర్ ఫంక్షన్ లేదు, సరిగ్గా లే. తర్వాత చూడండి, ఒబేసిటీ, బెల్లీ ఫ్యాట్ 95 కోట్ల మందికి ఒబేసిటీ, బెల్లీ ఫ్యాట్ ఉంది. బీపీ 50 కోట్ల మందికి ఉంది. ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఇది ఒక టెస్ట్ అనమాట. ఇది జనరల్గా ఎవరు చేయించుకోరు. 126 కోట్ల మందికి ఉంది. తర్వాత విటమిన్ డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ చూసారు 114 కోట్ల మంది. B12 చూసారా, అంటే ఈ ప్రాబ్లంలు ఉంటే ఈ లెవెల్లో ఉన్నట్టు. మనందరం ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉంటే ఇక్కడ ఉన్నాం, మళ్ళీ కొలెస్ట్రాల్ పెరిగి ఫ్యాటీ లివర్ వస్తే ఇక్కడికి వెళ్ళిపోయినట్టు అనమాట. మనందరం దీంట్లో అంత తొందరగా బయటపడితే అంత మంచిది, అవునా కాదా? స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. సో మీరు అందరం కూడా 11 బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. వీటన్నిటి కారణం ఏంటి, ఫుడ్ మనకు అవగాహన లేదు, ఎక్సర్సైజ్ చెయ్యం, నిద్రపోం, స్ట్రెస్ అవుతుంటాం, నీళ్ళు ఎన్ని తాగాలో తెలియదు, ఎలా చేయాలో తెలీదు.
ఎలిమినేషన్, బాత్రూమ్కి రోజులో ఎప్పుడో ఒకసారి వెళ్తాం, మధ్యాహ్నం సాయంత్రం లేదా 2 రోజులు ఒకసారి వెళ్తాం. వీటన్నిటి వల్ల మనకి అన్ని ప్రాబ్లంలు వస్తాయి. ఇస్ దట్ క్లియర్ ఫ్రెండ్స్? మనందరం అనుకుంటాం ఇదే డయాబెటిక్ వచ్చింది, షుగర్ వల్ల అనుకుంటాం. నో, ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ మీకు 10లో ఒకటి ఉన్నా కూడా మనం చెప్పలేము. మీకు డయాబెటిక్ రావచ్చు, బీపీ రావచ్చు, కొలెస్ట్రాల్ రావచ్చు, క్యాన్సర్ రావచ్చు, మనం చెప్పలేము. గుర్తుపెట్టుకోండి, మనకి గాజు గ్లాసు మన చేతిలో కింద పడింది అనుకోండి, పగిలిపోయింది, ముక్కలు అవుద్ది. ఎన్ని ముక్కలు అవుతాయి, ఏ షేప్ అవుతుంది ఎవరు చెప్పలేరు. అలానే ఈ 10 రాంగ్ హ్యాబిట్స్లో ఈ ఒక రాంగ్ హ్యాబిట్ ఉన్నా కూడా మనం చూద్దాం. ఒక కేస్ స్టడీ చూద్దాం, 2 కేస్ స్టడీలు చూద్దాం. మన గ్రూప్లో ఇంతకుముందు అటెండ్ అయిన వాళ్ళు ఎలా చేసుకోవాలి చూద్దాం. చూడండి, వెయిట్ వేస్టేజ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎంత ఉండాలి? బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, తర్వాత డయాబెటీస్, కిడ్నీ ఫంక్షన్, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివరు, డి విటమిన్ ఎంత ఉండాలి, B12 ఎంత ఉండాలి, ఫాస్టింగ్ ఇన్సులిన్, ఫాస్టింగ్ గ్లూకోజ్, ఇవన్నీ చెక్ చేసుకోవాలా. ఈ బ్లడ్ ఇవన్నీ ఆప్టిమల్ రేంజ్ అనమాట. యాజ్ పర్ హైట్ ఉండాలి, ఇది బీపీ 90/62, ఇవన్నీ చూద్దాం. మనకి స్లైడ్, మనకు లాస్ట్ టైం గ్రూప్లో ఒక అతను చేరాడు, 40 years అనమాట. మన గ్రూప్లో చేరి టెస్టులు చేసుకున్నాడు. టెస్టులు చేసుకుని చూస్తే ఏముంది చూసారా, ఆయనకి ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి ఆయనకి చూసారా. ఓవర్ వెయిట్ ఉన్నాడు, ప్రీ డయాబెటిక్ ఉన్నాడు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది, డి విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది, ఇన్సులిన్ ఎక్కువ ఉంది. చూసారా, ఇన్ని 7 ప్రాబ్లంలు ఉన్నాయి. అర్థమైందా? 7 ప్రాబ్లంలు ఉన్నాయి ఇంక. తర్వాత వాళ్ళు మిస్సెస్ అనమాట, తను చేయించుకుంది టెస్టులు. చేసుకుంటే ఎన్ని ప్రాబ్లం ఉన్నాయి? 5 ప్రాబ్లంలు ఉన్నాయి. తిని కూడా ఓవర్ వెయిట్, 82 కిలోలు వెయిట్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది. చూసారా, డి విటమిన్ అందరికి తక్కువ ఉంటుంది, B12 అన్నీ తక్కువ ఉంటాయి అన్నమాట. స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు కూడా టెస్టులు చేయించుకోండి. టెస్టులు చేసుకొని దీని ప్రకారం చూసుకోండి. ల్యాబ్ ప్రకారం వచ్చేస్తే ఏమవుతుందంటే, చూసారా, 10th క్లాస్ పాస్ మార్క్స్ అని చెప్పండి ఎవరన్నా. 35 మార్కులు వచ్చినప్పుడు పాసు, 35 పాసు, 50, 60, 70, 80, 90, 100 అందరూ పాసే. కానీ మీరు ఆప్టిమల్ మార్క్స్ రావాలి. అలానే ఈ మార్కర్స్ అన్ని ఆప్టిమల్ అనమాట. ఈ టెస్టులు చేసుకోండి, మీరు తెలుసుకుంటే అది దట్ వుడ్ బి వెరీ వెరీ యూస్ఫుల్. ఈ కేస్ స్టడీ చూద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు రాంబాబు. నేను ఫ్రీ కరికులర్ యాప్లో గంగేశ్వర సార్ గారి క్లాసులు జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన కానీ సార్ చెప్పినటువంటి 10 రాంగ్ హ్యాబిట్స్ తగ్గించుకుంటూ, అలాగే సార్ చెప్పినటువంటి గుడ్ హ్యాబిట్స్ డైలీ పాటిస్తూ ఉన్నాము. డైలీ దినచర్య వినపడుతుందండి? వీడియో వినపడుతుంది అందరికి? వినపడుతుందండి. పాటిస్తున్నాము. సో సార్ టెస్టులు చేయించుకోమన్నారు, కానీ మేము అవసరం లేదనుకున్నాము. కానీ సార్ చేసుకుంటేనే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తాయని చెప్పినప్పుడు మళ్ళీ సరే అని చేయించుకున్నాము. చేయించుకుంటే మాకు అప్పుడు తెలిసింది ఆల్రెడీ మాకు B12, డి విటమిన్ డెఫిషియన్సీలో ఉన్నామని తెలిసింది. అలాగే మేము ఆల్రెడీ ప్రీ డయాబెటిక్లో ఉన్నట్టు అప్పుడే తెలిసింది మాకు. సో టెస్టులు చేయించుకోవటం వల్ల మేము ముందుగానే ఇప్పుడు మేల్కొని దానికి తగ్గట్టుగా మేము మా డైలీ హ్యాబిట్స్ అన్నీ మార్చుకొని మా హెల్త్ని కాపాడుకోవడం జరుగుతుంది. సో మేము సార్ చెప్పినట్టు మేము డైలీ వాకింగ్కి వెళ్తున్నాము. అలాగే డైలీ సార్ చెప్పినటువంటి గుడ్ హ్యాబిట్స్ అన్నీ డైలీ క్రమం తప్పకుండా పాటిస్తూ ఇప్పుడు లాస్ట్ 3 months నుంచి మేము ఇప్పుడు 9 kilos తగ్గాము. సో డైలీ ఇవన్నీ పాటించడం వల్ల మాకు హెల్త్ కూడా చూసారా, 9 kgs తగ్గాడంట ఒక 2-3 monthsలో. ఎలా జరిగింది? టెస్ట్ చేసుకొని ఏమేమి ప్రాబ్లం ఉన్నో తెలుసుకున్నాడు. తర్వాత ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నో తెలుసుకున్నాడు. తర్వాత దినచర్య గురించి మనకు టైం లేదు, మేబీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈలోపు మీరు అందరూ కూడా ఇంతకుముందు జరిగినటువంటి క్లాసులకి లింక్ మీకు పెడతాను గ్రూప్లో యాక్టివ్గా ఉండండి. ఈ మంత్రం నేర్చుకోండి. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ఇంప్రూవ్. చాలా కంఫర్ట్గా ఉన్నట్టుగా ఉంది. ఇంతకుముందు ఆయాసం వచ్చేది, కొంచెం నడిచినా కూడా ఇప్పుడు అంతా 4-5 కిలోమీటర్లు నడిచినా కూడా ఆయాసం రావట్లేదు. ఇప్పుడంతా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినవన్నీ మాకు చాలా ఉపయోగపడ్డాయి. మీ గైడెన్స్ మాకు చాలా ఉపయోగపడింది. థ్యాంక్ యూ. Yes. Any questions, friends? ఇవాళ మనం ఏం తెలుసుకున్నాం? 2 steps తెలుసుకున్నాం, 20 secrets తెలుసుకున్నాం. ఏంటది? రాంగ్ హ్యాబిట్స్ ఏమున్నాయి, తర్వాత మన హెల్త్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలి. మీరు అందరూ కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఆ 11 బ్లడ్ టెస్ట్లు మీరు రిపోర్ట్ నాకు పెడితే ఐ కెన్ గైడ్ యూ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు నేర్చుకోవచ్చు. నా మొబైల్ నెంబర్ మీ అందరికి కూడా అన్ని పోస్టర్లో ఉంది, నెంబర్ ఉంది. మీకు ఏమన్నా డౌట్ ఉంటే మీరు నాకు ఫోన్ చేయొచ్చు. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ఇంప్రూవ్ యువర్ హెల్త్.
ఎనీ క్వశ్చన్స్? సార్ వన్ డౌట్ సార్. చెప్పండి. సార్ ఎన్నిసార్లు తినాలి సార్? మరి రోజుకి ఎన్ని టైమ్స్ తినాలి? ఇందాక అనుకున్నాం మనం, యూ వాంట్ టు బికమ్, యూ డోంట్ వాంట్ టు బికమ్ యోగి కదా. సో వాట్ ఈస్ భోగి అంటే మంచిగా ఎంజాయ్ చేయటం. అట్లా eat 2 times only, eating only 2 అదే times in a ఎన్నిసార్లు day when సార్? hungry. We will come to that, madam. Maybe we could have covered that, but importance తెలుసుకోండి. మీరందరూ కూడా మీరు చాట్ లో యాక్టివ్ గా ఉండండి. చాట్ లో ఐ విల్ షేర్ ది ప్రీవియస్ రికార్డింగ్ పెట్టాము, అది వినండి. దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. మన హెల్త్ స్పాన్ హ్యాంగ్ చేయండి ఒక 60 seconds. అంటే మీ టోటల్ వెయిట్ మీ హ్యాండ్స్ లో ఉండాలి. ఒక కాలు మీద నిలబడి 90 seconds. తర్వాత మనం వాన్ లో తడిసినా కూడా సిక్ అవ్వకూడదు. అర్థమైందా? అది చాలా ఇంపార్టెంట్. అంటే మన ఇమ్యూనిటీ మన బాడీలో మన ఇంత ఫ్లెక్సిబుల్ గా ఉన్నాం. సిట్టింగ్ అండ్ స్టాండింగ్ వితౌట్ సపోర్ట్ ఇస్ ద ఫ్లెక్సిబిలిటీ టెస్ట్. How active you are, how comfortable you are with your body is very, very important. I used to be like this. So this is a transformation. మీ అందరికి కూడా possible. May is my birthday. I'm 58 years old. Yes, friends. ఇప్పుడు మనం ఈ క్లాస్లో ఇన్ నట్షెల్ మీకు చెప్తాను. మనం చేసేటువంటి రాంగ్ హ్యాబిట్స్ ఐడెంటిఫై చేయండి. గుర్తుపెట్టుకోండి, ఒక్క రాంగ్ హ్యాబిట్ అంటే ఏంటి? మీ ఫిష్ పాండ్లోకి డర్టీ వాటర్ ఎంటర్ అయినట్టే. సో 1 day 2 days అంత పెద్ద ప్రాబ్లం రాదు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ కంటిన్యూయింగ్ దోస్ రాంగ్ హ్యాబిట్స్ ఓవర్ ద ఇయర్స్ యూ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్, నో డౌట్ అబౌట్. నెక్స్ట్ ఏంటి? బ్లడ్ టెస్ట్ చేసుకోండి. ఒక 11 బ్లడ్ టెస్ట్. ఐ హావ్ గివెన్ ద నేమ్స్ ఆఫ్ ద టెస్ట్. ఇందాక చెప్పాను కదా మీ అందరికి కూడా, ఎలికి చచ్చిన వాసన రావట్లేదు, అవి వాసన వస్తుంది కానీ మీకు కనపడలేదు. ఎందుకు కనపడలేదంటే ఆ టెస్ట్ చేసుకోకపోవడం అన్న. ఇంపార్టెంట్ టెస్ట్లు ఏంటంటే ఇన్సులిన్ టెస్ట్. అందరూ స్క్రీన్ షాట్ తీసుకున్నారో లేదు మేము పెడతాను గ్రూప్లో కూడా. ఆ 11 టెస్టులు చేయించుకోండి. ఈ 11 టెస్టులు 3 టెస్టులు ఉండవు. ఈవెన్ మీరు 5,000 10,000 కట్టినా కూడా ఆ ప్యాకేజీలు ఉండవు. సో యూ విల్ నాట్ నో. అర్థమైందా? ఇప్పుడు మీరు సపోజ్ బాల్కనీలో పైన మచ్చ ఎక్కి చూడలేదు అనుకోండి, ఎలికి చచ్చింది మీకు తెలియదు. అలానే ఈ బూట్ టెస్టులు చేయకపోతే మీకు తెలియదు అన్నమాట. సో తర్వాత నెక్స్ట్ సెషన్లో మీరు ఆల్రెడీ దినచర్య ఎలా ఫాలో అవ్వాలది మేబీ ఐ కెన్ క్విక్లీ కవర్ దట్. వీ విల్ డూ దట్ వెరీ క్విక్లీ. చాలా సింపుల్ కవర్ చేద్దాం సో దట్ యూ కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఇట్. ఇప్పుడు మనకి ఏం అర్థమైంది? విల్ జస్ట్ టేక్ 5 minutes. ఓకే, వీ విల్ డూ దట్. చూడండి, యాక్చువల్లీ దిస్ వీ నీడ్ టు డిస్కస్ ఇట్. చూడండి, మనకి ఏం కావాలి? నాలెడ్జ్ కావాలి, దాంతోపాటు డిసిప్లిన్ కావాలి. ఇందాక చెప్పారు కదా మన అభిమన్యుడు లాగా 50% నాలెడ్జ్ ఉండకూడదు, ఫుల్ నేర్చుకోవాలని. మనం ఏం చేయాలి? డైలీ 4 లీటర్ నీళ్లు తాగాలి రోజు. 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి. 1 hour వాకింగ్ చేయాలి. స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి. 8 hours నిద్రపోవాలి. తర్వాత 2 సార్లు తినాలి. తర్వాత 2 మధ్యలో నీళ్లు తప్పించి ఏమీ తీసుకోకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. We will go into more details it maybe in the next session. సునీల్ గారు సార్ నమస్తే సార్. మీ ఇష్టదైవం ఎవరు చెప్పండి సార్
సుబ్రహ్మణ్య స్వామి సార్. సుబ్రహ్మణ్య స్వామి వచ్చి మీకు చెప్తాడు కదా, మీరు ఇట్లా గురుకుల్ ఫౌండేషన్లో క్లాస్ అటెండ్ అయ్యారు, చాలా హ్యాపీ, ఇదిగో ప్రసాదం ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం? హడావుడికి నోట్ టెస్ట్ చేసుకోమాక, భోజనంతో పాటు తినండి. 2 సార్లు బాగా ఆకలేసినప్పుడు కుమ్మేయండి. ఏం తింటారో మీ ఇష్టం, ఎంత తింటారో మీ ఇష్టం, ఎప్పుడు తింటారో మీ ఇష్టం. జస్ట్ ఈట్ 2 times. ఆ మధ్యలో ఈవెన్ దేవుడు వచ్చి ప్రసాదం మీద తినొద్దు. This is a very simple thing. You follow this, in the next 1 week you see the magic. Okay. Now we will go into that. So this is the fundamental. ఇప్పుడు అర్థమైందా? మనకి 4 లీటర్ నీళ్ళు తాగాలి. ఎలా తాగాలి? 2 సార్లు మల విసర్జన. ఒకసారి వెళ్తే గగనం. ఇప్పుడు మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళే బ్యాచ్ చాలా మంది ఉంటారు. వాకింగ్ చేయాలి, నిద్ర పట్టదు 8 hours, మనం నైట్ పడుకున్న పట్టదు. ఏం చేయాలి? దీనికి వీల్ వర్క్ ఇట్ అవుట్. 2 సార్లే తినాలి. ఎప్పుడు తినాలి? మీ ఇష్టం. ఎంత తినాలి? మీ ఇష్టం. ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి? మీ ఇష్టం. జస్ట్ అవాయిడ్ ప్రాసెస్ ఫుడ్స్, స్టిమ్యులెంట్స్, హై ప్రాసెస్ ఫుడ్ అపెట్. 2 సార్లు తినండి. మధ్యలో నీళ్లు తప్పించి బటర్ మిల్క్ తీసుకోవచ్చు. నీళ్లు బటర్ మిల్క్ తప్పించి ఏది తీసుకున్నా కూడా అది ఫుడ్డే, అది గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలి? చాలా సింపుల్ టెక్నిక్ ఫ్రెండ్స్. లాస్ట్ టైం వెన్ ఐ వెంట్ టు మంత్రి గారి ఆశ్రమంలో వెళ్తే ఐ మెట్ 1 person, బాగా లావుకున్నాడు అనమాట. ఆయన కలిసాను, ఆయన చెప్పాను. ఐ జస్ట్ వాంట్ టు ప్లే హిస్ వీడియో, మేబీ విల్ జస్ట్ సెకండ్. నమస్కారం స్వామి. రోజు పొద్దున్నే 1 లీటర్ మంచినీళ్ళు తాగాలి స్వామి. లీటర్ మంచినీళ్ళు తాగాలి పొద్దున్నే. తాగిన తర్వాత 1 గంట వాకింగ్కి వెళ్ళాలి. తర్వాత వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ 1 లీటర్ మంచినీళ్ళు తాగాలి. 2 సార్లు ఎమర్జెన్సీకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ 10-11 గంటలకి టిఫిన్ చేయాలి. తర్వాత మళ్ళీ 2-3 మళ్ళీ భోజనం చేయాలి. 2 సార్లే చేయాలి రోజు మొత్తం మీద. 2 సార్లే భోజనం చేయాలి. 4-5 లీటర్లు మంచినీళ్ళు తాగాలి రోజు మొత్తం మీద. 6 గంటలకల్లా క్లోజ్ చేసేయాలి. 6 దాటితే తినకూడదమ్మా. ఏది తిన్నా రోజు 2 సార్లే తినాలి. నేను మన ఈయన విశ్వేశ్వరరావు గారు, నా పేరు కూడా మర్చిపోయాడు, ఏదో చెప్తాను. ఆయన నా దగ్గరికి వచ్చి అడిగి ఇట్లా చెయ్యి బాగుంటుంది అన్న. మంత్రి సత్యనారాయణ దగ్గర ట్రైన్ కోసం వచ్చాను స్వామి. వస్తే ఇట్లా చెప్పారు స్వామి. ఆ స్వామి నన్ను అడిగి ఇట్లా చేయమన్నాడు, చేస్తున్నాను, బాగుంది. మొత్తం మీద నెలకి 10 కిలోలు తగ్గాను స్వామి. చాలా హ్యాపీగా, తేలిగ్గా, బాగుంది, ఫ్రీగా ఉంది, తేలిగ్గా ఉంది. ఇప్పుడు బాగా ఏదైనా కూర్చొని లేకపోతే అంతమందిలా వంగదాపోయేవాడిని. ఇప్పుడు బాగా వంగటం లేవటం బాగుంది స్వామి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. థ్యాంక్ యూ. ఓకే. సో మనం చేయాల్సింది ఇది ఎలా చేయాలి చూడండి, చాలా సింపుల్. పే అటెన్షన్, వెరీ ఇంపార్టెంట్. ది సబ్జెక్ట్ మనం వీ కెన్ కవర్ ఇన్ వెరీ డీటెయిల్డ్ వే ఆల్సో ఇన్ ద నెక్స్ట్ సెషన్. మనం చేయాల్సింది నిద్ర లేచిన వెంటనే వీలైనంత వరకు సూర్యోదయానికి ముందు లేవండి. లేచిన వెంటనే మీకు యూరిన్ వస్తే యూరిన్కి వెళ్ళండి. చాలా మందికి టాయిలెట్ వచ్చినా కూడా 1-2 నిమిషాలు ఓపిక పట్టండి. 1 లీటర్ నీళ్లు, కొంచెం గోరువెచ్చని నీళ్లు, కొంచెం దానిలో హిమాలయన్ సాల్ట్ కొంచెం వేసుకొని 1 లెమన్ పిండుకోండి, 1/2 లెమన్. ఆ నీళ్ళు తాగేసేయండి, గోరువెచ్చని నీళ్లు. మేబీ 3-4 minutes తాగేయండి. ఎప్పుడైతే నీళ్లు పొట్టలోకి వెళ్తాయో బరువు పడుద్ది అనమాట పొట్ట మీద. మనసు వేరే పనిలో పెట్టుకోవద్దు. అప్పుడు టైంలో మొబైల్ చూస్తాం, మా డిస్కషన్ పెట్టుకోకూడదు. ఇంట్లో 5 నిమిషాలు అటు ఇటు నడవండి. టాయిలెట్ వెళ్ళాలంటే ఒక మనసు దృక్పథంతో ఇంట్లో తిరగండి. ఆటోమేటిక్గా మీరే పరిగెత్తారు టాయిలెట్కి. విత్ ఇన్ 2-3 months, 3 minutes, 5 minutes కల్లా టాయిలెట్ ఫినిష్ చేయగలరు. చాలా మంది 1 అరగంట దాకా కూర్చుంటే కానీ టాయిలెట్ ఫినిష్ చేయలేదు. ఎప్పుడైతే 1 లీటర్ నీళ్ళు తాగుతారో పొద్దున్నే మీకు అద్భుతమైనటువంటి మలవిసర్జన జరిగిపోయింది. అది అయిపోయాక మీరు ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ 1 లీటర్ నీళ్లు తాగటం. 2వ పాయింట్ 10 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 2వ పాయింట్ ఏంటి? మల విసర్జనకి వెళ్తాం. 3వ పాయింట్ ఏంటి? ఆ తర్వాత మల విసర్జన తర్వాతే 1 hour వాకింగ్కి వెళ్ళండి. సపోజ్ లేడీస్ ఇంట్లో ఉంటారు, వాళ్ళకి కుదరదు, ఇంట్లో పనులు చేసుకోండి. 1 hour 2 hours మీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన దాకా మీరు ఇంట్లో పనులు చేసుకోండి. సపోజ్ వాకింగ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు వాకింగ్ రిటర్న్ వచ్చి 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. మళ్ళీ 1 లీటర్ నీళ్లు తాగండి. సేమ్ వామ్ వాటర్ 1 లీటర్ నీళ్లు తాగండి. మనసు పొట్ట మీద పెట్టుకుంటే 2వసారి బల విసర్జనకి వెళ్తారు. 5 పాయింట్లు అయిపోయింది చూసారా? 10 సీక్రెట్లు 5 చెప్పేసాం. 5 సారేదేంటి? బాగా ఆకలి వేసినప్పుడు మీ ఇష్టం హ్యాపీగా తినేసేయండి. ఏ ఫుడ్ కావాలో తినేయండి, నో ప్రాబ్లం. తర్వాత 7th పాయింట్ ఏంటి? ఫస్ట్ మీల్ తిన్న తర్వాత 2 hours నుండి మళ్ళీ 1/2 hour సెకండ్ మీల్ లోపు 2 లీటర్ నీళ్ళు అప్పుడో గ్లాస్ తాగండి. 7వ పాయింట్. 8వ పాయింట్ ఏంటి? చక్కగా బాగా ఆకలి వేసినప్పుడు 2వసారి తినేసేయండి.
9వ పాయింట్ ఏంటి, స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి. అంటే నైట్ దాకా వెయిట్ చేయడం అసలు స్ట్రెస్ కోసం మేనేజ్ చేసుకోండి. 10 హ్యాపీగా 8 అవర్స్ పడుకోండి. సరే, 10 పాయింట్స్ ఇందాక ఒక చార్ట్లో చూపించవచ్చు. 10 రాసుకోండి, టిక్ చేయండి చేసామా లేదా. పొద్దున్నే లేసాం, నీళ్లు తాగాం, 2 టాయిలెట్ వెళ్ళాం, 1 అవర్ వాకింగ్కి వెళ్ళాం, తర్వాత మళ్ళీ వచ్చి 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని నీళ్లు తాగాం 1 లీటరు, మళ్ళీ టాయిలెట్ వెళ్ళిపోయాం, ఫుడ్ తిన్నాం చక్కగా, 2 లీటర్లు నీళ్లు తాగాం మధ్యలో, మళ్ళీ ఫుడ్ తిన్నాం, మళ్ళీ ఏంటి స్ట్రెస్ మేనేజ్ లేకుండా మెడిటేషన్ అవి నేర్చుకోండి ఏదో ఒకటి. 10వ పాయింట్ చక్కగా హ్యాపీగా నిద్రపోండి. ఈ 10 పాయింట్లు ఇంపార్టెంట్. ఈ 10 చేయాల్సింది. చేయకూడని 3 ఉన్నాయి. ఏంటిది? నెంబర్ 1, ఈ ప్రాసెస్ ఫుడ్స్, కాఫీ, టీలు, ఈ ఆల్కహాల్ ఇవన్నీ ఆపేసేయండి. 1. 2, నీళ్లు తాగే పద్ధతి. ఒకవేళ నీళ్లు తాగామనుకోండి 20 నిమిషాల్లో తినడానికి కూర్చోవద్దు. ఒకవేళ తినేటప్పుడు బాగా దాహం వేస్తుంది అనుకోండి, గొంతు పట్టుకుంటే ఒక గుక్క తాగండి, అంతకని తాగకూడదు నీళ్లు. తిన్న తర్వాత 2 అవర్స్ దాకా నీళ్లు తాగకూడదు. అంటే నీళ్లు, ఫుడ్ ఒకేసారి మనం పొట్టలో వేయకూడదు. మనం చేసే మిస్టేక్ ఏంది, నీళ్లు పెట్టుకుంటాం బాటిల్, గ్లాస్ అయిపోద్ది అనమాట. చేయమాకండి. నీళ్లు తాగే పద్ధతి ఏంటి, ఒకవేళ నీళ్లు తాగితే 20 నిమిషాలు తినొద్దు, తినేటప్పుడు తాగొద్దు, తిన్నాక 2 గంటలు తాగొద్దు. ఒకవేళ గొంతు పట్టుకుంటే ఒక గుక్క 2 గుక్కలు తాగండి. 2 లీటర్లు అయిపోయినాయి. 3వ పాయింట్ ఏంటి, నీళ్లు తప్పించి ఏది పెట్టినా తినొద్దు. మొహమాటానికి పోయి దేవుడు వచ్చాడు వాడు తినమాకండి. వి విల్ డిస్కస్ మోర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఇది 10 do's 3 don'ts అనమాట. ఇది చేయండి, చాలా ఈజీ. ఇట్స్ ఈజీ థింగ్. ప్రతిరోజు మీరు అందరూ గ్రూప్లో షేర్ చేయండి దినచర్య ఎంత ఫాలో అవుతున్నారు. మీరు అందరూ కూడా ఇంకా ఎలాబరేట్ డిస్కషన్స్ ఉన్నాయి ఇంతకుముందు అయినటువంటి క్లాస్లో వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ అప్రిషియేట్ మీరు అందరూ కూడా సండే రోజు టైం వేస్ట్ వేరే స్పెండ్ చేయకుండా ఈ క్లాస్ అటెండ్ అయ్యారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మీరు అందరూ నేర్చుకోండి. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ఇంప్రూవ్ యువర్ హెల్త్. మనకు కావాల్సింది రైట్ నాలెడ్జ్ కావాలి, దాంతోపాటు మీ డిసిప్లిన్ మీరు ఫాలో అవ్వాలి. తెలుసుకొని తప్పట్టు కొట్టడం లాభం లేదు, ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి నా నెంబర్ ఉంది. Thank you, anybody wants any support, you can call me up. Okay? Any questions? మేరీ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. మనం గ్రూప్ లో మేడం గారు జాయిన్ అయ్యారు. మేరీ గారు అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి, నమస్తే సార్. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి గ్రూప్ లో. సార్ నేను ఒక బయట ఉన్నాను సార్, వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయి. 2 మొక్కలు చెప్పండి, ఎంత దగ్గర వెయిట్ దగ్గర ఏం చేశారు చెప్పండి. సార్ మీరు ఇప్పుడు చెప్పారు చూడండి, ఉదయం లేచిన దగ్గర నుంచి దినచర్య, అది నేను పర్ఫెక్ట్ గా చేశాను సార్. నేను ఒక 5 kgs వెయిట్ లాస్ అయ్యాను. చాలా హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నాను నేను. అంతకుముందు నాకు B12 తర్వాత D విటమిన్ డెఫిషియన్సీ ఉండేది. అవన్నీ ఓవర్కమ్ చేసుకున్నాను సార్. ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. అన్ని మీరు 100% మీరు బ్లడ్ టెస్ట్ చేసుకొని మీ బండారం తెలిసిపోయింది. రాంగ్ హ్యాబిట్స్ అంతకుముందు చేసే రాంగ్ హ్యాబిట్స్ తెలుసుకున్నారు, ఆపేశారు, దినచర్య ఫాలో అయ్యారు. ఇదే సింపుల్ టెక్నిక్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేరీ గారు. ఐ అప్రిషియేట్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా ఎనీబడి వాంట్ టు షేర్ ఎనీ డౌట్స్, క్వశ్చన్స్? ఎస్ మేడం. లక్ష్మి గారు గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. నాకు వెయిట్ గెయిన్ అవడమే చాలా కష్టం సార్. 1 kg కూడా పెరగలేను సార్. we will come to that. లక్ష్మి గారు, నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర, యూ హావ్ టేకెన్ మై నెంబర్. ఎస్ సార్. మీరు కాల్ చేయండి, మీరు టెస్టులు చేసుకోండి. we will work it out on that. Okay? ఓకే సార్. Yeah, any other questions? Yes, Prasanna. అడగండి క్విక్. ఎనీ క్వశ్చన్స్? మంజుల గారు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఏమి నేర్చుకున్నారు ఏంటి? అంటే ఇంతకు ముందు వాటర్ తాగకపోయేదాన్ని, చేయకపోయేదాన్ని. ఇప్పుడు వాటర్ అవి తాగడం వల్ల, పొద్దున్నే మార్నింగ్ వాటర్ తాగడం వల్ల. ఎంత తాగుతున్నారు పొద్దున్నే? పొద్దున నిద్ర లేచిన తర్వాత 1 లీటర్ తాగుతా. స్లో వాకింగ్ చేసి వాష్రూమ్ కి వెళ్తాను. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 1 లీటర్ నీళ్ళు. మళ్ళీ 1 అవర్ తర్వాత 1 అవర్ తర్వాత మళ్ళీ ఇంకోసారి రెండోసారి తాగుతున్నావు. రెండోసారి కూడా టాయిలెట్ వెళ్ళగలుగుతున్నావు. వెరీ గుడ్. తర్వాత రోజు అంతట్లో ఇంక మళ్ళీ తర్వాత 2 సార్లు భోజనం తర్వాత మధ్యలో 2 లీటర్ తాగుతున్నావా? అప్పుడో గ్లాస్ చెప్పిన. వెరీ గుడ్. ఎంత వెయిట్ తగ్గావు? ఏమైంది?
ఫస్ట్ 72 అట్లా ఉండేదాన్ని 15 days కి 2 kgs అట్లా తగ్గుతూ 65కి వచ్చింది. 70 to 65 సూపర్. ఎన్ని కిలోలు తగ్గినట్టు? 65 అంటే ఒక 7 కిలోలా? 7 కిలోలు తగ్గారు. ఇంకెంత తగ్గాలా ఉందా? ప్లాన్ ఉందా? వెరీ గుడ్. తర్వాత ఈ డి విటమిన్ B12 కూడా వేసుకుంటున్నావు కదా, దానివల్ల కొంచెం నీరసం అది పోయిందా? బాగా తెలుస్తుందా? బాడీ పెయిన్స్ అట్లాంటివి ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు అట్లాంటివి రోజు ఎన్నిసార్లు తింటున్నావు ఇప్పుడు? 2 times మధ్యలో తింటున్నావా? లేదు, అంతకుముందు తినేదాన్ని. ఇది కష్టంగా ఉందా ఇది చేయటం? ఏం లేదు, అంటే మొదట్లో కొంచెం కష్టం అనిపించింది, తర్వాత ఇప్పుడు రోజులో 4 లీటర్ నీళ్లు తాగుతున్నావు, 2 సార్లు టాయిలెట్ వెళ్తున్నావు, ఈ పనులన్నీ చేసుకుంటున్నావు, చక్కగా 2 సార్లు తింటున్నావు. మధ్యలో ఎవరైనా పెడితే ఏం చేస్తా? దాచుకుని తింటావు. వెరీ గుడ్. చాలా హ్యాపీ మంజుల, నువ్వు ఒక్కసారి విని ఇంప్రూవ్ అయ్యావు. చాలా మంది ఇన్ని కూడా ఇంప్రూవ్ అవ్వరు. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. ఇక్కడ పనిచేస్తుంది అనమాట, కానీ ఫాలో అయ్యి షార్ట్ పీరియడ్ అట్ట ఒక 3-4 months ఫాలో అయ్యి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. సింపుల్, మనకు కొంచెం డెడికేషన్ కావాలి, కంప్లీట్ అండర్స్టాండింగ్ కావాలి. అలా ఇంప్రూవ్ అయింది. మీరు అందరూ చూడండి, ఇదంతా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎట్లా అంటే పప్పుచారు చేయడం అలా నేర్చుకున్నాక అంత 100% ఫాలో అయ్యి సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అవునా కదా? ఇది కూడా అంతే. 4 లీటర్ నీళ్ళు ఎలా తాగాలి, 2 సార్లు మలవిస్తుంది ఎలా వెళ్ళాలి, 1 hour వాకింగ్ ఎలా చేస్తే బెటరు, 2 సార్లే చక్కగా ఇంట్లో వండింది ఎలా తినాలి, ఎంత తినాలి, ఆ ఫుడ్ ప్లేట్స్ పెట్టండి గ్రూప్లో. ఐ విల్ గైడ్ యూ. ఎనీ క్వశ్చన్? 16 అవుతుంది సార్. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ అడగలేదు? నెక్స్ట్ క్లాస్ ఏం లేదులేండి. ఎనీ క్వశ్చన్? పీసీఓడి PCOS ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఉంటాయా సార్ ఇదంతా? అన్ని రిజాల్వ్ అవుతాయి మేడం. చూడండి, 99% ప్రాబ్లమ్స్ అన్నిటికి కారణం ఇదే కదా. ఇప్పుడు మీకు ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి చెప్పండి ముందు. హలో, ఎవరు అడిగిన క్వశ్చన్ PCOD ఉన్నారు కదా, మీకు ఏ ఎంతమంది ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి? డైలీ 3 times తింటాం సార్. అట్లా కాదు, ఓవరాల్ చెప్పండి. తర్వాత మీరు టెస్ట్ చేయించుకోండి, షేర్ విత్ మీ, విల్ గైడ్. లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఇంప్రూవ్డ్ దేర్ హెల్త్. ఓకే, 4 to 5 ఉంటాయి సార్. 4 to 5 కాదు మేడం, 4 or 5 కరెక్ట్ చూసుకోండి. అంటే అది వెరీ క్లియర్. ఓకే, గుడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఐ అప్రిషియేట్. మీరు అందరు కూడా నెక్స్ట్ క్లాస్కి అటెండ్ అవ్వండి. ఇది రికార్డ్ చేశాను, విల్ పుట్ ఇట్ ఇన్ ద గ్రూప్ సో దట్ యూ కెన్ లిజన్ వన్స్ అగైన్, యూ కెన్ ఇంప్రూవ్. థ్యాంక్ యూ, బై బాయ్. మీరు అందరూ కూడా గ్రూప్లో ఫీడ్బ్యాక్ పెట్టండి.